Hi everyone, I am Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today I am going to discuss about the economically important freshwater fishes of Andhra Pradesh for 2nd BSc 3rd semester fishery student in paper Capture Fishery 1. Indian carps. Carps are major source of animal protein for millions of people in Asia. ఏషియాలో చూసుకున్నట్లయితే millions of people are having their animal protein which is provided by carps. అంటే కార్ప్స్ నుంచి వచ్చే ఆ యొక్క యానిమల్ ప్రోటీన్ అనేది మిలియన్స్ ఆఫ్ పీపుల్ యూస్ చేసుకుంటున్నారు. సో దే ఆర్ గెటింగ్ దేర్ యానిమల్ ప్రోటీన్ ఫ్రమ్ ది కార్ప్స్ అని చెప్తున్నారు. ది మేజర్ కంట్రీస్ ప్రొడ్యూసింగ్ కార్ప్స్ త్రూ ఆక్వాకల్చర్ ఆర్ చైనా అండ్ ఇండియా. సో ఆక్వాకల్చర్ ద్వారా చైనా అండ్ ఇండియాలో చూసుకున్నట్లయితే కార్ప్స్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో హియర్ ద చైనా అండ్ ఇండియా ఆర్ ది మేజర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది కార్ప్స్ అని చెప్పుకోవచ్చు. కార్ప్స్ బిలాంగ్ టు ది ఫ్యామిలీ సిప్రినిడే. సో కార్ప్స్ అనేవి ఏ ఫ్యామిలీకి చెందినవి? సిప్రినిడే ఫ్యామిలీకి చెందినవి. సో ఇక సిప్రినిడే అనేది ఇట్ ఈస్ ఏ ఫ్రెష్ వాటర్ గ్రూప్ అని చెప్తున్నారు అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇట్ ఈస్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్. దే ఆర్ distinguished by the presence of pharyngeal teeth in 1 to 3 rows with not more than 8 teeth in any row. సో ఇక ఫిషెస్లో చూసుకున్నట్లయితే సో కార్ప్ ఫిషెస్ని వేరే ఫిషెస్తో ఎలాగ సపరేట్ చేయొచ్చు, ఎలాగ తెలుసుకోవచ్చు, సపరేషన్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే డిఫరెన్స్ ఎలా తెలుసుకోవచ్చు అంటే విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫారింజియల్ టీత్. సో ఇక ఫారింగ్స్ రీజియన్లో చూసుకున్నట్లయితే ఇక కార్ప్స్కి టీత్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. అవి కూడా 1 నుంచి 3 రోస్లో ఉంటాయంట. ఆ 1 నుంచి 3 రోస్ ఆఫ్ ఒక టీత్ ఫారింజియల్ టీత్లో చూసుకున్నట్లయితే దాంట్లో ఒక్కొక్క రోలో 8 టీత్ ఉంటాయంట. 8 టీత్కి మించి ఒక టీత్ కూడా ఎక్కువ ఉండదు అని చెప్తున్నారు. లిప్స్ ఆర్ యూజువల్లీ థిన్. ఈ యొక్క ఫిషెస్లో లిప్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి. అండ్ అన్ అప్పర్ జా దట్ ఈస్ యూజువల్లీ బార్డర్డ్ ఓన్లీ బై ప్రీమాక్సిలే. సో అప్పర్ జా అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ బార్డర్డ్ బై ప్రీమాక్సిలే. సో ఇట్ ఈస్ ది ప్రీమాక్సిలే రీజియన్. సో అప్పర్ జా అనేది దేంతో బార్డర్డ్ అయి ఉంటుంది అంటే త్రూ దిస్ ప్రీమాక్సిలే అంటున్నారు. There are only 6 species which are cultured on large scale. సో ఈ యొక్క కార్ప్స్లో కూడా ఎక్కువగా ఎన్ని స్పీషీస్ ఎక్కువగా కల్చర్ చేస్తున్నారంటే 6 స్పీషీస్. సో దాంట్లో 3 వచ్చేసి చైనా స్పీషీస్ అండ్ 3 వచ్చేసి ఇండియన్ స్పీషీస్. సో చైనా స్పీషీస్ వచ్చేసి గ్రాస్ కార్ప్, సిల్వర్ కార్ప్ అండ్ కామన్ కార్ప్. అండ్ ఇండియా స్పీషీస్ వచ్చేసి కట్లా, రోహు అండ్ మృగాల్. ఏవైతే స్పీషీస్ చైనాలో కల్చర్ చేస్తారో ఆ స్పీషీస్ని చైనీస్ స్పీషీస్ అంటారు. అండ్ ఏదైతే స్పీషీస్ అనేవి ఇండియాలో ఉన్నాయో ఆ స్పీషీస్ని ఇండియన్ మేజర్ కార్ప్స్ అంటారు. అండ్ హియర్ దేర్ ఆర్ చైనీస్ కార్ప్స్ అండ్ ఇండియన్ మేజర్ కార్ప్స్. సో ఈ యొక్క కార్ప్స్ అన్నిటినీ సో హియర్ ద టుగెదర్ దే ఆర్ కాల్డ్ మేజర్ కార్ప్స్. అన్నిటినీ కలిపి ఏమని పిలుచుకోవచ్చు? మేజర్ కార్ప్స్ అని పిలుచుకోవచ్చు. ఎందుకు అంటే అవి లార్జ్ సైజ్కి గ్రో అవుతాయి కాబట్టి వాటిని మేజర్ కార్ప్స్ అని పిలుచుకోవచ్చు అని చెప్తున్నారు. దెర్ ఆర్ అబౌట్ 1600 స్పీషీస్ ఇన్ ది ఫ్యామిలీ సిప్రినిడే. సో సిప్రినిడేలో చూసుకున్నట్లయితే 1600 స్పీషీస్ ఉన్నాయంట. అందుకని ఈ యొక్క ఫ్యామిలీ అనేది ఇట్ ఈస్ ది లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ఫిషెస్ అని చెప్పుకోవచ్చు. డిస్పైట్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ కార్ప్స్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఉన్నా అంటే 1600 స్పీషీస్ ఉన్నా సరే దాంట్లో గ్లోబ్ వైడ్గా అంటే వరల్డ్ వైడ్గా 29 స్పీషీస్ని మాత్రమే కల్చర్ చేసుకుంటున్నాము అని చెప్తున్నారు. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ బై FAO స్టాటిస్టిక్స్. FAO మీన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫస్ట్ వన్ కట్లా. Genus name Katla and species name is also Katla. So it is called as Katla. ఈ యొక్క ఫిష్ అనేది ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్. సో ఇన్ నేచర్లో కూడా ఈ యొక్క ఫిష్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇన్ లేక్స్, పాండ్స్, రివర్. ఇండియన్ కార్ప్స్. కార్ప్స్ ఆర్ మేజర్ సోర్స్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్ ఫర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏషియా. ఏషియాలో చూసుకున్నట్లయితే మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ దేర్ యానిమల్ ప్రోటీన్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై కార్ప్స్. అంటే కార్ప్స్ నుంచి వచ్చే ఆ యొక్క
యానిమల్ ప్రోటీన్ అనేది మిలియన్స్ ఆఫ్ పీపుల్ యూస్ చేసుకుంటున్నారు. సో దే ఆర్ గెటింగ్ దేర్ యానిమల్ ప్రోటీన్ ఫ్రమ్ ది కార్బ్స్ అని చెప్తున్నారు. ది మేజర్ కంట్రీస్ ప్రొడ్యూసింగ్ కార్బ్స్ త్రూ ఆక్వాకల్చర్ ఆర్ చైనా అండ్ ఇండియా. సో ఆక్వాకల్చర్ ద్వారా చైనా అండ్ ఇండియాలో చూసుకున్నట్లయితే కార్బ్స్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో హియర్ ద చైనా అండ్ ఇండియా ఆర్ ది మేజర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది కార్బ్స్ అని చెప్పుకోవచ్చు. కార్బ్స్ బిలాంగ్ టు ది ఫ్యామిలీ సిప్రినిడే. సో కార్బ్స్ అనేవి ఏ ఫ్యామిలీకి చెందినవి? సిప్రినిడే ఫ్యామిలీకి చెందినవి. సో ఇక సిప్రినిడే అనేది ఇట్ ఈస్ ఏ ఫ్రెష్ వాటర్ గ్రూప్ అని చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇట్ ఈస్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్. దే ఆర్ distinguished by the presence of pharyngeal teeth in 1 to 3 rows with not more than 8 teeth in any row. సో ఇక ఫిషెస్లో చూసుకున్నట్లయితే సో కార్ప్ ఫిషెస్ని వేరే ఫిషెస్తో ఎలాగ సపరేట్ చేయొచ్చు, ఎలాగ తెలుసుకోవచ్చు, సపరేషన్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, డిఫరెన్స్ ఎలా తెలుసుకోవచ్చు అంటే విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫారింజియల్ టీత్. సో ఇక ఫారింగ్స్ రీజియన్లో చూసుకున్నట్లయితే ఇక కార్ప్స్కి టీత్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. అవి కూడా 1 నుంచి 3 రోస్లో ఉంటాయంట. ఆ 1 నుంచి 3 రోస్ ఆఫ్ ఒక టీత్ ఫారింజియల్ టీత్లో చూసుకున్నట్లయితే దాంట్లో ఒక్కొక్క రోలో 8 టీత్ ఉంటాయంట. 8 టీత్కి మించి ఒక టీత్ కూడా ఎక్కువ ఉండదు అని చెప్తున్నారు. లిప్స్ ఆర్ యూజువల్లీ థిన్. ఈ యొక్క ఫిషెస్లో లిప్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి. అండ్ అన్ అప్పర్ జా దట్ ఈస్ యూజువల్లీ బార్డర్డ్ ఓన్లీ బై ప్రీమాక్సిల్లే. సో అప్పర్ జా అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ బార్డర్డ్ బై ప్రీమాక్సిల్లే. సో ఇట్ ఈస్ ది ప్రీమాక్సిల్లే రీజియన్. సో అప్పర్ జా అనేది దేంతో బార్డర్డ్ అయి ఉంటుంది అంటే త్రూ దిస్ ప్రీమాక్సిల్లే అంటున్నారు. There are only 6 species which are cultured on large scale. సో ఈ యొక్క కార్ప్స్లో కూడా ఎక్కువగా ఎన్ని స్పీషీస్ ఎక్కువగా కల్చర్ చేస్తున్నారంటే 6 స్పీషీస్. సో దాంట్లో 3 వచ్చేసి చైనా స్పీషీస్ అండ్ 3 వచ్చేసి ఇండియన్ స్పీషీస్. సో చైనా స్పీషీస్ వచ్చేసి గ్రాస్ కార్ప్, సిల్వర్ కార్ప్ అండ్ కామన్ కార్ప్. అండ్ ఇండియా స్పీషీస్ వచ్చేసి కట్ల, రోహు అండ్ మృగాల్. ఏవైతే స్పీషీస్ చైనాలో కల్చర్ చేస్తారో ఆ స్పీషీస్ని చైనీస్ స్పీషీస్ అంటారు. అండ్ ఏదైతే స్పీషీస్ అనేవి ఇండియాలో ఉన్నాయో ఆ స్పీషీస్ని ఇండియన్ మేజర్ కార్ప్స్ అంటారు. అండ్ హియర్ దేర్ ఆర్ చైనీస్ కార్ప్స్ అండ్ ఇండియన్ మేజర్ కార్ప్స్. సో ఈ యొక్క కార్ప్స్ అన్నిటినీ సో హియర్ ద టుగెదర్ దే ఆర్ కాల్డ్ మేజర్ కార్ప్స్. అన్నిటినీ కలిపి ఏమని పిలుచుకోవచ్చు? మేజర్ కార్ప్స్ అని పిలుచుకోవచ్చు. ఎందుకు అంటే అవి లార్జ్ సైజ్కి గ్రో అవుతాయి కాబట్టి వాటిని మేజర్ కార్ప్స్ అని పిలుచుకోవచ్చు అని చెప్తున్నారు. దేర్ ఆర్ అబౌట్ 1600 స్పీషీస్ ఇన్ ది ఫ్యామిలీ సిప్రినిడే. సో సిప్రినిడేలో చూసుకున్నట్లయితే 1600 స్పీషీస్ ఉన్నాయంట. అందుకని ఈ యొక్క ఫ్యామిలీ అనేది ఇట్ ఈస్ ది లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ఫిషెస్ అని చెప్పుకోవచ్చు. డిస్పైట్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ కార్ప్స్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఉన్నా అంటే 1600 స్పీషీస్ ఉన్నా సరే దాంట్లో గ్లోబ్ వైడ్గా అంటే వరల్డ్ వైడ్గా 29 స్పీషీస్ని మాత్రమే కల్చర్ చేసుకుంటున్నాము అని చెప్తున్నారు. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ బై FAO స్టాటిస్టిక్స్. FAO మీన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫస్ట్ వన్ కట్ల. Genus name Katla and species name is also Katla. So it is called as Katla. ఈ యొక్క ఫిష్ అనేది ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్. సో ఇన్ నేచర్లో కూడా ఈ యొక్క ఫిష్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇన్ లేక్స్, పాండ్స్, రివర్స్ అండ్ రిజర్వాయర్స్. ఇట్ బ్రీడ్స్ ఓన్లీ ఇన్ రన్నింగ్ వాటర్స్. సో ఎక్కడ మాత్రమే ఇది బ్రీడింగ్ జరుపుకుంటుంది? రన్నింగ్ వాటర్స్లో మాత్రమే ఇది బ్రీడింగ్ జరుపుకుంటుంది. అది కూడా రివర్స్లో అంటున్నారు. బికాజ్ ఇట్ ఈస్ ఏ ఫ్రెష్ వాటర్ ఫిష్. ఇట్ బ్రీడ్స్ ఇన్ న్యాచురల్ హ్యాబిటేట్ డ్యూరింగ్ సౌత్ వెస్ట్ మన్సూన్. సో బ్రీడింగ్ కూడా రన్నింగ్ వాటర్స్లో జరుపుకుంటుంది, అదే రివర్స్లో అన్నారు. ఏ టైంలో అంట? డ్యూరింగ్ ది సౌత్ వెస్ట్ మన్సూన్ అంటున్నారు. అండ్ సీడ్ అనేది ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అంటే ఆ యొక్క ఎగ్స్ నుంచి బయటికి వచ్చిన లార్వా అనేది మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అంటే డ్యూరింగ్ మే టు ఆగస్ట్. అండ్ ఈ యొక్క ఫ్రై కానీ లేదు అంటే ఈ యొక్క సీడ్ కానీ మనం ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఫ్రమ్ ది బ్రీడింగ్ గ్రౌండ్స్, అంటే రివర్స్ నుంచి వీటిని మనం కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు.
Due to the success in induced breeding, the fish now can easily breed in stagnant waters in fish farms. So, induced breeding technique. Induced breeding technique అంటే ఆర్టిఫిషియల్ టెక్నిక్ అన్నమాట. సో సపోజ్ ఎగ్జాంపుల్ అది 2 ఇయర్స్కి మెచ్యూర్ అవ్వాలి అంటే, సో ఆ మెచ్యూరేషన్ టైం 2 ఇయర్స్ కంటే ముందే 1.5 ఇయర్కైనా అంటే 1 ఇయర్కైనా అది త్వరగా మెచ్యూర్ అయ్యేలాగా హార్మోన్స్ని ఇంజెక్ట్ చేస్తారు. సో అలాగా ఆర్టిఫిషియల్గా దానికి హార్మోన్స్ని ఇంజెక్ట్ చేసి దాన్ని మెచ్యూరిటీ అటైన్ చేసి బ్రీడింగ్ జరిపించేలాగా చేస్తే దాన్ని ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అంటారు. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ టెక్నిక్ ఫర్ ఎర్లీ మెచ్యూరేషన్ ఆఫ్ ది ఫిషెస్. సో ఈ యొక్క ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్ అనేది కట్లాలో సక్సెస్ అయింది. సో అందుకని ఈ యొక్క ఫిష్ అనేది రన్నింగ్ వాటర్స్లో మాత్రమే బ్రీడింగ్ జరుపుకుంటుంది అని చెప్పుకుంది. బట్ ఇలా ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్ చేసిన ఫిషెస్ అనేవి దే కెన్ ఈజీలీ బ్రీడ్ ఇన్ స్టాగ్నెంట్ వాటర్స్ ఇన్ ఫిష్ ఫార్మ్స్. సో ఆక్వాకల్చర్ ఫార్మ్స్లో యొక్క వీటిని స్టాగ్నెంట్ వాటర్స్లో ఉంచి బ్రీడింగ్ జరిపించవచ్చు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఏ హైలీ సూటబుల్ ఫిష్ ఫర్ కాంపోజిట్ కల్చర్ అలాంగ్ విత్ ఫిషెస్ దట్ ఆర్ కాలమ్ అండ్ బాటమ్ ఫీడర్స్. సో ఈ యొక్క ఫిష్ అనేది సర్ఫేస్ ఫీడర్ అమ్మ. సో సర్ఫేస్ ఫీడర్ ఎందుకు అంటారు అంటే దాని యొక్క లోవర్ లిప్ అనేది అప్ టర్న్ పైకి ఉంటుంది. సో అందుకే దీన్ని సర్ఫేస్ ఫీడర్ అంటారు. అంటే సర్ఫేస్ పైన వాటర్ బాడీస్లో సర్ఫేస్ పైన ఉన్న జూ ప్లాంక్టన్ మీద ఇది ఫీడ్ అవుతుంది. సో ఈ యొక్క ఫిష్ అనేది ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ కాంపోజిట్ కల్చర్, అంటే వేరే ఒక ఫిషెస్తో కూడా ఉంచి వీటిని కల్చర్ చేయొచ్చు. అలాంగ్ విత్ వేటితో ఎక్కువగా దీన్ని కల్చర్ చేస్తారంట, అలాంగ్ విత్ కాలమ్ అండ్ బాటమ్ ఫీడర్స్తో ఈ యొక్క ఫిష్ని కాంపోజిట్ కల్చర్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కట్లా బ్రీడ్స్ ఇన్ ఫ్లడెడ్ ఫీల్డ్స్ అండ్ కెన్ ఆల్సో బ్రీడ్ బై స్టిమ్యులేటింగ్ రివరైన్ కండిషన్ ఇన్ స్పెషల్ పాండ్స్ కాల్డ్ డ్రై బర్డ్స్. సో ఈ యొక్క ఫిష్ అనేది ఫ్లోయింగ్ వాటర్స్లో మాత్రమే బ్రీడింగ్ జరుపుకుంటుంది అని చెప్పుకోవాలి. సో దీన్ని తీసుకువచ్చి ఆర్టిఫిషియల్ కండిషన్స్ని ఇచ్చి, అంటే ఈ యొక్క కట్లా ఫిషెస్ని డ్రై బర్డ్స్లో ఉంచి ఆర్టిఫిషియల్గా రివరైన్ కండిషన్ ఇచ్చి, అంటే ఆర్టిఫిషియల్గా వాటర్ని రిలీజ్ చేసి రివర్ ఫ్లడ్ అవుతున్నట్టు దానికి ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే స్పెషల్ పాండ్స్లో అది బ్రీడింగ్ జరుపుకుంటుంది. సో ఆ యొక్క స్పెషల్ పాండ్స్ని డ్రై బన్స్ అంటారు. అంటే డ్రైగా ఉన్న ఒక ఏరియాని తీసుకుని దాంట్లో యొక్క ఫిషెస్ని రిలీజ్ చేసి దాంట్లోకి వాటర్ని రిలీజ్ చేయడం వల్ల, సడన్ వాటర్ని రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉన్నట్టు ఉంటుంది. సో ఆ యొక్క కండిషన్స్లోని యొక్క ఫిష్ అనేది న్యాచురల్ హ్యాబిటేట్లో ఇది ఫ్లడెడ్ వాటర్స్లో ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ యొక్క డ్రై బన్స్లో రిలీజ్ చేసి సడన్గా వాటర్ని రిలీజ్ చేసి అంటే రివరైన్ కండిషన్ లాగా ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం వల్ల పాండ్స్లో ఈ యొక్క ఫిష్ అనేది బ్రీడింగ్ జరుపుకుంటుంది. ఇట్ ఈస్ ది కట్లా. సో హియర్ ద మౌత్ ఈస్ వైడ్ అండ్ లార్జ్ ఐస్ ప్రొట్రూడెడ్, పైకి ఉంటుంది, అప్ టర్న్ ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల దీన్ని సర్ఫేస్ ఫీడర్ అంటారు. అండ్ ఈ యొక్క ఫిష్లో చూసుకున్నట్లయితే హెడ్ పార్ట్ అనేది లార్జ్ సైజ్లో ఉంటుంది. And the fingerlings feed on zooplankton and the adults are also consuming meroplanktons and vegetable matters. సో ఫింగర్లింగ్స్ అనేవి ఎక్కువగా దేని మీద ఫీడ్ అవుతాయి అంట, జూ ప్లాంక్టన్స్ మీద. అండ్ అడల్ట్స్ అనేవి దేని మీద ఫీడ్ అవుతాయి అంటే ఆన్ మీరోప్లాంక్టన్స్ అండ్ వెజిటేబుల్ మ్యాటర్స్ మీద ఫీడ్ అవుతుంది. ది మౌత్ ఆఫ్ కట్లా ఈస్ వైడ్లీ అప్వర్డ్లీ డైరెక్టెడ్. మౌత్ ఎలా ఉంటుంది, వైడ్గా ఉంటుంది, అప్వర్డ్ డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. సో వైడ్గా ఉండి అప్వర్డ్ డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. యాజ్ ద మౌత్ ఈస్ అప్వర్డ్లీ డైరెక్టెడ్, ఈ మౌత్ అనేది ఇలా అప్వర్డ్గా డైరెక్ట్ అయి ఉండడం వల్ల దీన్ని సర్ఫేస్ ఫీడర్ అంటారు. అండ్ హెడ్ అనేది లార్జ్ సైజ్లో ఉంటుంది. బాడీ అనేది చాలా డీప్గా ఉంటుంది అని చెప్తున్నారు. హెడ్తో పోల్చుకుంటే బాడీ అనేది చాలా డీప్గా ఉంటుంది. ది లోవర్ జాస్ ఆర్ ప్రొట్రూడింగ్. ఈ యొక్క లోవర్ జా ఎలా ఉంటుంది, ప్రొట్రూడ్ అవుతున్నట్టు ఉంటుంది. ద కలర్ ఆఫ్ ది బాడీ ఈస్ బ్లాక్. దీని యొక్క బాడీ యొక్క కలర్ అనేది బ్లాక్గా ఉంటుంది. అండ్ ఫిన్స్ కానీ
టెయిల్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే యార్ డస్కీ గ్రే కలర్లో ఉంటాయి. డస్కీ గ్రే కలర్లో యొక్క ఫిన్స్ అండ్ టెయిల్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ బెల్లీ అనేది సిల్వరీ వైట్ కలర్లో ఉంటుంది. ఈ యొక్క బెల్లీ అనేది సిల్వరీ వైట్ కలర్లో ఉంటుంది. కొన్ని స్పీషీస్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిన్స్ అనేవి డార్క్ బ్లాక్ కలర్లో ఉంటాయి. గ్రే కలర్లో కూడా కాకుండా డార్క్ బ్లాక్ కలర్లో ఉంటాయి. అండ్ ఈ యొక్క ఫిష్ అనేది దాని యొక్క మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్. ఒక ఫిష్ దాని యొక్క డెవలప్మెంట్ స్టార్ట్ అయిన అది ఎగ్ స్టేజ్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి దాని యొక్క మెచ్యూరిటీ అనేది అటైన్ అవుతుంది. ఈ యొక్క కట్ల అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫిష్ అని చెప్తూ ఉంటారు. ఇట్ ఈస్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫిష్ అండ్ ఇట్ అటైన్స్ ఇట్స్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ 63 kgs. సో ఈ యొక్క ఫిష్ అనేది 63 kgs వరకు గ్రో అవుతుంది అని చెప్తున్నారు. ఇట్ కాంట్రిబ్యూట్స్ అబౌట్ 60% టు ది టోటల్ ప్రొడక్షన్ ఫ్రమ్ పాలికల్చర్ సిస్టమ్స్ అండ్ ఈస్ ఇన్ గ్రేట్ డిమాండ్. ఈ యొక్క ఫిష్ అనేది 60% ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్ ఇస్తుందంట. పాలికల్చర్ సిస్టమ్స్లో 60% ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్ వచ్చేది ఈ యొక్క కట్లా ఫిష్ వల్ల. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ గ్రేట్ డిమాండ్. హవెవర్ ది మెయిన్ డిసడ్వాంటేజ్ ఈజ్ ఇట్స్ లార్జ్ హెడ్. సో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దాంట్లో ఉండే లార్జ్ హెడ్, పెద్ద హెడ్ పార్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఎడిబుల్ మీట్ అంటే మీట్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. సో దాని యొక్క వెయిట్తో పోల్చుకుంటే దాని హెడ్ పార్ట్ అనేది ఎక్కువ వెయిట్ని తీసేసుకోవడం వల్ల మీట్ పోర్షన్ అనేది తగ్గిపోతుంది. ఇన్ వెల్ మేనేజ్డ్ ఫార్మ్స్ ఇట్ అటైన్స్ మెచ్యూరిటీ ఇన్ 18 months. అండ్ ఆర్టిఫిషియల్ పాండ్స్ అంటే ఆక్వాకల్చర్ పాండ్స్లో చూసుకున్నట్లయితే దాని యొక్క మెచ్యూరిటీ అనేది 18 monthsకే వస్తుంది అని చెప్తున్నారు. ద ఫికండిటీ ఆఫ్ ఫీమేల్ ఫిష్ రేంజెస్ ఫ్రమ్ 24,000 to 42,000 eggs. సో ఈ యొక్క ఫిష్ అనేది ఎన్ని ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది అంటే ఎగ్ రేంజ్ అనేది 24,000 నుంచి 42,000 eggs అనేది రిలీజ్ చేసే దాని యొక్క కెపాసిటీ అనేది ఫికండిటీ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ద ఫ్రైస్ క్యాన్ బి కలెక్టెడ్ బై ది న్యాచురల్ సోర్సెస్ ఆర్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్. సో ఈ యొక్క ఫ్రైస్ని ఎలా కలెక్ట్ చేయొచ్చు అంట త్రూ న్యాచురల్ సోర్సెస్ నుంచి అంటే న్యాచురల్ వాటర్ బాడీస్ నుంచి కలెక్ట్ చేయొచ్చు, లేదు అంటే ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నాలజీ యూస్ చేసి అయినా సరే ఫ్రైస్ని కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ది కట్లా మెయిన్లీ ఫీడ్స్ ఆన్ జూ ప్లాంక్టన్. అది కూడా ఎక్కడ జూ ప్లాంక్టన్ అంట వాటర్ సర్ఫేస్లో ఉన్న వాటర్ బాడీలో ఉన్న అప్పర్ జోన్లో ఉన్న జూ ప్లాంక్టన్ మాత్రమే ఇది ఫీడ్ అవుతుంది. ఎందుకు అంటే డ్యూ టు ఇట్స్ అప్ టర్న్డ్ మౌత్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కట్లా విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ గంగా రివర్ నెట్వర్క్ ఇన్ ది నార్త్ టు ది కృష్ణా రివర్ డౌన్ సౌత్ ఆఫ్ ఇండియా. ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ యొక్క కట్ల డిస్ట్రిబ్యూషన్ అనేది నార్త్లో ఉన్న గంగా రివర్ నుంచి సౌత్లో ఉన్న కృష్ణా రివర్ వరకు దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ బర్మా. ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ నేపాల్. ఇంకెక్కడ కనిపిస్తుందంటే ఈ యొక్క ఫిష్ అనేది నేపాల్లో కూడా కనిపిస్తుంది. ద ఫింగర్లింగ్స్ ఆఫ్ కట్లా ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ది కడప కర్నూల్ కెనాల్ ఫ్రమ్ రివర్ గోదావరి ఇన్ 1909 ఫౌండ్ దేర్ వే ఇన్ టు ది రివర్ పెన్నా అండ్ ద కనెక్టెడ్ వాటర్స్ ఇన్ ది నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక కట్లా ఫిష్ అనేది గోదావరి రివర్ యొక్క కెనాల్ అంటే కడప కర్నూల్ కెనాల్లో 1909లో ఈ యొక్క కట్ల యొక్క ఫింగర్లింగ్స్ని ఇంట్రడ్యూస్ చేశారంట. సో అవి ఇంకెక్కడ ఫ్లో అయినాయి అంటే దాని యొక్క వే అనేది ఎక్కడి వరకు కనిపించింది అంటే పెన్నా రివర్లోకి. అండ్ ఆల్సో ఏవైతే ఆ వాటర్స్ కనెక్ట్ అయినాయో అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఏవైతే వాటర్ బాడీస్ ఉన్నాయో వాటిల్లోకి కనిపించినాయి అని చెప్తున్నారు. ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్లో ఈ యొక్క కట్ల స్పీషీస్ అనేవి ఫాలోయింగ్ వాటర్ బాడీస్లో కనిపించినాయి అని చెప్తున్నారు. అండ్ ది కట్ల ఫింగర్లింగ్స్ వేర్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ కావేరీ రివర్ డ్యూరింగ్ 1920s. సో 1920sలో ఈ యొక్క ఫింగర్లింగ్స్ని కావేరీ రివర్లో కూడా రిలీజ్ చేశారంట. నెక్స్ట్ వన్ సిర్హినస్ మృగాల్. ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ మృగాల్. ది కామన్ ఇండియన్ స్పీషీస్ ఈస్ సిర్హినస్ మృగాల్. The common Indian species is Syrinus mrigal.
సో ఈ ఇండియాలో చూసుకుంటే కామన్ స్పీషీస్ వచ్చేసి సిరిహినస్ మృగాల్. అండ్ దీంతో పాటు ఇంకొన్ని స్పీషీస్ ఉన్నాయి. ఏంటి అంటే సిరిహినస్ సిరోసా, సిరిహినస్ లాటియం, సిరిహినస్ రెబమ్, సిరిహినస్ ఫుల్లుంగి ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఇండియా. ఇండియాలో కనిపించే సిరిహినస్ మృగాలతో పాటు సిరిహినస్ స్పీషీస్ కూడా చాలా ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ ది బాడీ ఆఫ్ సిరిహినస్ మృగాల ఈస్ streamlined. The body is round with deeply forked caudal fin అన్నారు. సో బాడీ అనేది స్విమ్మింగ్కి యూజ్ అయ్యేలాగా ఉంటుంది. ఇట్ ఈస్ స్ట్రీమ్లైన్డ్ అంటున్నారు. అండ్ ది అబ్డోమెన్ ఈస్ రౌండ్. అబ్డోమెన్ ఎలా ఉంటుందమ్మా? రౌండ్గా ఉంటుంది. అండ్ కాడల్ ఫిన్ ఈస్ డీప్లీ ఫోర్క్డ్ అంటే డీప్లీ డివైడెడ్ అంటే కంప్లీట్గా డివైడ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ డీప్లీ ఫోర్క్డ్ అంటున్నారు. The snout is depressed. Here the snout is depressed. So this is the snout region. ఇక్కడ ఈ యొక్క ఫిష్లో చూసుకున్నట్లయితే స్నౌట్ అనేది డిప్రెస్డ్గా ఉంటుంది. మౌత్ అనేది బ్రాడ్గా ఉంటుంది. ట్రాన్స్వర్స్గా ఉంటుంది. అబ్ట్యూస్లీ రౌండ్గా కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ద అప్పర్ లిప్ ఈస్ ఎంటైర్. సో కంప్లీట్గా ఉంటుంది. అప్పర్ లిప్ అనేది కంప్లీట్గా ఉంటుంది. అండ్ దిస్ స్పీషీస్ ఆల్సో హ్యావింగ్ ఏ పేర్ ఆఫ్ బార్బుల్స్. ఇక్కడ 2 బార్బుల్స్ అనేవి కూడా చాలా టైనీగా ప్రెసెంట్ అయి ఉంటాయి. దీని యొక్క బాడీ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ కాపర్ ఇన్ కలర్. బాడీ ఈస్ కాపర్ ఇన్ కలర్. ద ఫ్లాంక్ అంటే సైడ్స్ చూసుకున్నట్లయితే వైట్ కలర్లో ఉండి గోల్డెన్ టింజ్ అనేది ఉంటుంది. సో వైట్ కలర్, వైట్ విత్ గోల్డెన్ కలర్ అంటే వైట్ అండ్ గోల్డ్ మిక్స్డ్ కలర్లో ఉంటుందంట దాని యొక్క సైడ్స్ అనేది. ద కలర్ ఆఫ్ ది ఐ ఈస్ గోల్డెన్. ఐ యొక్క కలర్ అనేది గోల్డెన్గా ఉంటుంది. ఈ యొక్క ఫిష్ అనేది దాని యొక్క యావరేజ్ లెంత్ అనేది ఎంత ఉంటుందంట? 60 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ ఈస్ ఫౌండ్ ఇన్ రివర్స్ అండ్ లేక్స్ ఆఫ్ నార్థన్ ఇండియా. సో ఎక్కడ ఎక్కువ కనిపిస్తుందమ్మా? ఇది రివర్స్ అండ్ లేక్స్ ఆఫ్ నార్థన్ ఇండియా. It is also well acclimatized in South India for aquaculture. So well used or well preferred in South India. It breeds during monsoon months. సో ఎక్కువగా ఎప్పుడు బ్రీడింగ్ జరుపుకుంటుంది? మన్సూన్ మంత్స్లో అని చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ మోస్ట్ సూటెడ్ ఫర్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అండ్ నవ్ అవైలబుల్ త్రూ అవుట్ ఇండియా. సో ఈ యొక్క ఫిష్ కూడా ఇండ్యూస్డ్ బ్రీడింగ్ కెపాసిటీకి తట్టుకుంటుంది. సో ఇండ్యూస్డ్ బ్రీడింగ్ జరుపుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఈ యొక్క స్పీషీస్ అనేది ఓవరాల్ ఇండియా మొత్తం ఈ యొక్క మృగాల స్పీషీస్ అనేది కనిపిస్తుంది అని చెప్తున్నారు. మోర్ దెన్ 5 ఇంటర్జెనరిక్ హైబ్రిడ్ ఫ్రైస్ ఆర్ అవైలబుల్ ఫర్ కల్చర్. సో ఇంటర్ అంటే బిట్వీన్ 2 జీన్స్. సో 2 జీన్స్ మధ్య హైబ్రిడైజేషన్ జరిపి వచ్చిన 5 స్పీషీస్ని కల్చర్కి యూస్ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. ది ఫింగర్లింగ్స్ అండ్ అడల్ట్ ఫీడ్ మోర్ ఆన్ యానిమల్ ప్రోటీన్. సో ఫింగర్లింగ్స్, అడల్ట్స్ 2 ఎక్కువగా దేని మీద డిపెండ్ అవుతాయి? ఫీడ్కి యానిమల్ ప్రోటీన్ మీద. యానిమల్ ప్రోటీన్ని ఫీడ్ కింద తీసుకుంటాయి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ మెచ్యూర్ అట్ ది ఏజ్ ఆఫ్ 2 years. సో మేల్ ఫీమేల్ 2 దానికి మెచ్యూరిటీ అనేది న్యాచురల్గా 2 yearsకి వస్తుంది. అదే ఇండ్యూస్డ్ బ్రీడింగ్ చేసినట్లయితే ఫిష్ అనేది 1 yearకే మెచ్యూరిటీ అనేది అటైన్ అవుతుంది. అండ్ హియర్ ద సిరిహినస్ మృగాలం బ్రీడ్స్ డ్యూరింగ్ మన్సూన్ సీజన్. అండ్ ద ఫింగర్లింగ్స్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ న్యాచురల్ గ్రౌండ్స్ ఫ్రమ్ జూలై టు నవంబర్. సో ఫింగర్లింగ్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయంట? న్యాచురల్ గ్రౌండ్స్లో అయితే అంటే రివర్ బాడీస్లో అయితే జూలై టు నవంబర్ కనిపిస్తాయి మనకి. ద ఫిష్ బ్రీడ్స్ న్యాచురలీ ఇన్ రివర్స్ ఆర్ ఇండ్యూస్డ్ రివరైన్ కండిషన్ డ్యూ టు ది ఎఫెక్ట్ ఆఫ్ పిట్యూటరీ హార్మోన్ ఆర్ అదర్ సింథటిక్ హార్మోన్స్. సో ఈ యొక్క ఫిష్ని న్యాచురల్ వాటర్ బాడీస్లో కానీ లేదంటే ఇండ్యూస్డ్ వాటర్ అంటే ఆర్టిఫిషియల్ పాండ్స్లో కానీ ఇండ్యూస్డ్ రివరైన్ కండిషన్స్ అంటే ఆర్టిఫిషియల్గా రివర్ కండిషన్ని ఇచ్చి ఈ యొక్క ఫిషెస్ని బ్రీడింగ్ జరుపుకుంచుకోవచ్చు అని చెప్తున్నారు. యాజ్ పర్ డే 1878 and 1889 మృగాల్ ఇన్హెబిట్స్ రివర్స్ అండ్ ట్యాంక్స్. సో మృగాల్ అనేది ఇట్ ఇన్హెబిట్స్ రివర్స్ అండ్ ట్యాంక్స్. వాటర్ బాడీస్ మచ్ లార్జర్ దాన్ పాండ్స్. అంటే రివర్స్ అండ్ ట్యాంక్స్ అనేవి వాటర్ పాండ్స్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. అది బెంగాల్లో. అండ్ డెక్కన్, నార్త్ వెస్ట్ ప్రొవిన్సెస్, పంజాబ్, సింధ్, కచ్ అండ్ బర్మా
and in the major river systems of India, including river Godavari in the south. సో ఈ యొక్క ఫిష్ అనేది ఫాలోయింగ్ వాటర్ బాడీస్ అన్నిట్లోనూ, ఫాలోయింగ్ రీజన్స్ అన్నిట్లోనూ ఈ యొక్క మృగాల్ స్పీషీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. రోహు, లేబియోరోహిత. Labiorohita is common in North India, Orissa, Bengal and is also called rohu. సో లేబియోరోహిత అనేది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది? ఇట్ ఈస్ కామన్ స్పీషీస్ ఆఫ్ నార్త్ ఇండియా, ఒరిస్సా అండ్ బెంగాల్. అండ్ ఈ 3 రీజియన్స్లో లేబియోరోహిత అని రోహు అని పిలుస్తారు. కానీ అస్సాంలో మాత్రం ఇట్ ఈస్ నోన్ యాజ్ రోహితి. అస్సాంలో దీన్ని రోహితి అని పిలుస్తారు. ది బాడీ ఈజ్ ఎలాంగేటెడ్. సో ఈ యొక్క ఫిష్ని చూసుకున్నట్లయితే బాడీ అనేది ఎలాంగేటెడ్గా ఉంటుంది. సో హియర్ ద బాడీ ఈజ్ ఎలాంగేటెడ్ అండ్ ద డార్సల్ ప్రొఫైల్ ఈజ్ మోర్ కాన్వెక్స్. సో ఈ యొక్క ఫిష్ని చూసుకున్నట్లయితే డార్సల్ ప్రొఫైల్ అనేది కాన్వెక్స్గా ఉంటుంది. అంటే కాన్కేవ్కి ఆపోజిట్. కాన్కేవ్ అంటే లోపలికి ఉంటుంది, కేవ్లా ఉంటుంది. కాన్వెక్స్ అంటే బయటకు ఉంటుంది. సో ఇట్ ఈస్ కాన్వెక్స్ ఇన్ షేప్. అండ్ ద కలర్ ఆఫ్ ది బాడీ ఈజ్ బ్లూయిష్. దీని యొక్క కలర్ ఎలా ఉంటుంది అంటే బాడీ యొక్క కలర్ అనేది బ్లూయిష్గా ఉంటుంది. అండ్ అది కూడా ఏ పార్ట్లో? అబవ్ పార్ట్లో, పైన బ్లూయిష్గా ఉంటుంది. అండ్ ఫ్లాంక్ రీజియన్స్ అండి, యొక్క సైడ్ రీజియన్స్, ఈ సైడ్ రీజియన్స్ అనేవి సిల్వరీ కలర్లో ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ ఐస్ ఆర్ రెడ్డిష్. ఐస్ అనేవి రెడ్డిష్గా ఉంటాయి. అండ్ ఈ యొక్క ఫిష్ యొక్క జువనైల్ స్టేజెస్లో, ఇన్ ది జువనైల్ స్టేజ్ ఇట్ పొసెస్ డార్క్ బ్యాండ్స్ ఇన్ ది కాడల్ పెడంకల్ రీజియన్. సో ఈ ఫిష్ అనేది జువనైల్ స్టేజెస్లో ఉన్నప్పుడు దాని యొక్క కాడల్ పెడంకల్ రీజియన్ దగ్గర ఇట్ కంటైన్స్ బ్యాండ్స్, డార్క్ బ్యాండ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ it has a reddish tinge at the dorsal, pelvic, anal and caudal fins. సో ఈ యొక్క ఫిష్ యొక్క డార్సల్ ఫిన్, పెల్విక్ ఫిన్స్, యానల్ ఫిన్, కాడల్ ఫిన్. సో ఈ ఫిన్స్ రీజియన్స్లో చూసుకున్నట్లయితే ఎలా ఉంటాయి అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ రెడ్డిష్ టింజ్, అంటే రెడ్డిష్గా ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ ద డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఈస్ దట్ ద లిప్స్ ఆర్ ఫ్రింజ్డ్ అండ్ ద మ్యాక్సిలరీ బార్బుల్స్ ఆర్ ప్రెసెంట్. సో ఈ యొక్క ఫిష్లో ఈ యొక్క ఫిష్ని లేబియోరోహిత అని ఎలాగ తెలుసుకోవచ్చు అంటే వేరే ఫిషెస్తో దీనికి ఉండే మెయిన్ ఫీచర్ ఏంటి అంటే, వేరే ఫిషెస్లో ఉండంది ఈ యొక్క ఫిష్లో ఉండేది ఏంటి అంటే దాని యొక్క లిప్ అనేది సాఫ్ట్గా ఉండదంట. ఇట్ ఈస్ ఫ్రింజ్డ్గా ఉంటుంది అని చెప్పారు. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ మ్యాక్సిలరీ బార్బుల్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. సో దీస్ ఆర్ ది పెయిర్ ఆఫ్ బార్బుల్స్ అనేవి మ్యాక్సిలరీ రీజియన్ నుంచి అరైజ్ అయ్యి ఉంటాయి. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ పెయిర్ ఆఫ్ మ్యాక్సిలరీ బార్బుల్స్ అండ్ ద లిప్ ఈస్ ఫ్రింజ్డ్. Like other cypriniforms, it does not breed in stagnant waters. సో మిగిలిన cypriniforms లాగా, మిగిలిన ఫిషెస్ లాగా, cypriniform ఫిషెస్ లాగా, మిగిలిన కార్ప్స్ లాగా ఇది స్టాగ్నెంట్ వాటర్స్లో ఇది బ్రీడింగ్ జరుపుకోదంట. అండ్ డ్యూరింగ్ బ్రీడింగ్ సీజన్, సో బ్రీడింగ్ సీజన్ వచ్చినప్పుడు బ్రీడింగ్కి ముందు ఆ యొక్క ఫిష్ అనేది వాటర్ కరెంట్తో పాటు మూవ్ అవుతుంది. బిఫోర్ బ్రీడింగ్ మూవ్స్ అలాంగ్ ది కరెంట్ ఆఫ్ వాటర్ కరెంట్తో పాటు మూవ్ అవుతుంది. అండ్ దెన్ టేక్ ఏ టర్న్, మళ్ళీ రివర్స్ తిరుగుతుంది. అండ్ మూవ్స్ అగైనెస్ట్ ది కరెంట్ ఆఫ్ వాటర్. సో వాటర్ కరెంట్కి అగైనెస్ట్గా స్విమ్ చేస్తుంది. అండ్ ఇట్ బ్రీడ్స్ ఇన్ షాలో వాటర్స్. అండ్ ఎక్కడికి వెళ్ళి బ్రీడింగ్ జరుపుకుంటుందంటే ఇది షాలో వాటర్స్ దగ్గరికి వెళ్ళి, అంటే డెప్త్ తక్కువగా ఉన్న వాటర్స్ దగ్గరికి వెళ్ళి ఇది బ్రీడింగ్ జరుపుకుంటుంది. ఇట్ క్యాన్ సక్సెస్ఫుల్లీ బ్రీడ్ బై ఇండ్యూస్డ్ మెథడ్స్. సో ఈ యొక్క ఫిష్ అనేది ఇండ్యూస్డ్ బ్రీడింగ్ మెథడ్స్ని యూజ్ చేసుకుని కూడా ఇది బ్రీడింగ్ జరుపుకోవచ్చు. ఇట్ గ్రోస్ ఫెయిర్లీ లార్జ్ ఇన్ సైజ్ బట్ ఇన్ కంపారిజన్ టు కట్లా ది గ్రోత్ ఈస్ లెస్. ఈ యొక్క ఫిష్ అనేది కూడా లార్జ్ సైజ్లో గ్రో అవుతుంది, కానీ కట్లా కంటే కాదు అని చెప్తున్నారు. కట్లాతో కంపేర్ చేసుకుంటే దీని యొక్క సైజ్ అనేది తక్కువగానే ఉంటుంది. ద ఫిష్ బికమ్స్ సెక్షువల్లీ మెచ్యూర్ ఇన్ 1 year. ఇక ఫిష్ అనేది మెచ్యురేషన్కి ఎంత టైం పీరియడ్లో వస్తుందంట? 1 year టైం పీరియడ్లో ఈ ఫిష్ అనేది సెక్షువల్గా మెచ్యూర్ అవుతుంది. ద ఫికండిటీ ఆన్ యావరేజ్ రేంజెస్ ఫ్రమ్ 2 lakh to 3 lakh. అంటే ఇది ఎన్ని ఎగ్స్ని రిలీజ్ చేయగలదు ఒక్కొక్క బ్రీడింగ్ టైంకి? 2 lakhs నుంచి 3 lakhs ఆఫ్ ఎగ్స్ని అది రిలీజ్ చేస్తుంది.
The fry and fingerling could be obtained from the breeding grounds. సో ఫ్రై కానీ ఫింగర్లింగ్స్ కానీ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఫ్రమ్ ది బ్రీడింగ్ గ్రౌండ్స్. అది ఎక్కడ బ్రీడింగ్ జరుపుకుంటుంది? షాలో వాటర్స్లో బ్రీడింగ్ జరుపుకుంటుంది. సో ఈ యొక్క బ్రీడింగ్ గ్రౌండ్స్ నుంచి మనం ఈ యొక్క ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్ని క్యాచ్ చేయొచ్చు. Adult as well as fingerlings feed on vegetable debris, daphnia and decomposed water material. అంటే ఫింగర్లింగ్స్ అడల్ట్స్ రెండు వెజిటేబుల్ డెబ్రిస్ అంటే వెజిటేబుల్ వేస్ట్ మీద, డాఫ్నియా ఇట్ ఈస్ జూ ప్లాంక్టన్ అండ్ డికంపోజ్డ్ వాటర్ మెటీరియల్ పాడైపోయిన వాటర్ మెటీరియల్ మీద. సో వీటన్నిటి మీద అది ఫీడ్ అవుతుంది. వీటన్నిటిని ఫుడ్ కింద తీసుకుంటుంది. Other species of labia could also be cultured, but from the economic point of view, Labia rohita and Labia calbasu are profitable. సో మిగిలిన స్పీషీస్ని కూడా లేబియో స్పీషీస్ మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కల్చర్ చేయొచ్చు. కానీ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే సో లేబియో రోహితాను లేబియో కల్బసు కనుక మనం కల్చర్ చేసినట్లయితే మనకి ప్రాఫిట్స్ వస్తాయంట. According to Day, 1878 and 1889, reported that the species is distributed in fresh waters of Sindh and Punjab in Pakistan through India, Assam, Bangladesh and Burma. సో ఈ యొక్క లేబియో రోహిత అనే ఫిష్ అనేది యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఫ్రెష్ వాటర్స్లో ఉంటుంది. అది కూడా పాకిస్తాన్లో ఉన్న సింధ్ అండ్ పంజాబ్లోను అండ్ ఆల్సో ఫ్లోస్ ఇన్ ది అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ ది ఇండియా, అస్సాం, బంగ్లాదేశ్ అండ్ బర్మా రీజన్స్లో ఇది కనిపిస్తుంది అని చెప్తున్నారు. He also stated that రోహు ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియాలో యొక్క ఫిష్ అనేది కనిపించదు అని చెప్తున్నారు. బట్ ఎక్కడ కనిపిస్తుందంటే ఈ యొక్క ఫిష్ అనేది సబర్మతి డ్రైనేజ్ రీజియన్స్లో అండ్ ద రివర్స్ ఆఫ్ నర్మదా, తపతి, గోదావరి, మహానది. సో ఈ యొక్క 4 రివర్స్లో కనిపిస్తుంది. అండ్ దో ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ ఇండియా. సౌత్ ఇండియాలో కనిపించదు కానీ నార్త్ ఇండియన్ ప్లెయిన్స్లో ఎక్కువ కామన్గా ఉండే స్పీషీస్ వచ్చేసి లేబియో రోహిత. ఇట్ ఈస్ ఆల్సో డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ అదర్ నైబరింగ్ కంట్రీస్ సచ్ యాజ్ బంగ్లాదేశ్, బర్మా అండ్ నేపాల్. సో ఈ యొక్క స్పీషీస్ ఇంకెక్కడ కనిపిస్తుందంట? మన యొక్క నేబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్, బర్మా అండ్ నేపాల్. సో వాటిల్లో కూడా ఆ యొక్క కంట్రీస్ యొక్క రివర్స్లో కూడా ఈ యొక్క లేబియా రోహిత యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది అని చెప్తున్నారు. సిప్రినస్ కార్పియో, కామన్ కార్ప్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కామన్ కార్ప్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఇంపార్టెంట్ కల్చర్డ్ ఫిష్. సో ఈ యొక్క సిప్రినస్ కార్పియో ఫిష్ అనేది ఇట్ ఈస్ ది వరల్డ్స్ ఇంపార్టెంట్ కల్చర్డ్ ఫిష్ అన్నారు. సో కల్చర్ చేసే అన్ని ఫిషెస్లో ఈ యొక్క సిప్రినస్ కార్పియో ఫిష్ అనేది వన్ ఆఫ్ దెమ్. అండ్ దిస్ ఫిష్ వాస్ బ్రాట్ ఫ్రమ్ చైనా అండ్ వాస్ పుట్ ఇన్ ఊటీ లేక్. సో ఈ యొక్క ఫిష్ని ఫస్ట్ చైనా నుంచి తీసుకొచ్చి ఊటీ లేక్లో ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నారు. In 1947, it was introduced in Nainital and Kumanan Hill. సో ఈ యొక్క ఫిష్ అనేది 1947లో ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ నైనిటల్ అండ్ కుమనన్ హిల్స్. సో ఈ యొక్క ఫిష్ అనేది కోల్డ్ వాటర్ ఫిష్, ఎక్కువగా ఇది కోల్డ్ వాటర్ హ్యాబిటేట్స్లో ఉండే యొక్క ఫిష్ ఇది. సో అందుకని ఈ యొక్క ఫిష్ని 1947లో నైనిటల్ అండ్ కుమనన్ హిల్స్లో ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ది సిప్రినస్ కార్పియో ఫిష్. This fish is now well acclimatized in Indian waters and now found throughout the nation. సో ఈ యొక్క ఫిష్ అనేది ఇప్పుడు ఇండియన్ వాటర్స్లో పెరగగలదు అండ్ ఇది మన యొక్క కంట్రీ వైడ్ మొత్తం ఈ యొక్క ఫిష్ స్పీషీస్ ఆర్ ఫిష్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ఇన్ కంట్రోల్డ్ కండిషన్స్ సక్సెస్ఫుల్లీ బ్రీడ్స్ ఇట్. సో ఈ యొక్క ఫిష్ అనేది ఇండ్యూస్డ్ బ్రీడింగ్ కూడా అడాప్ట్ అయిందంట. సో ఈ యొక్క ఫిష్ని మనం ఇండ్యూస్డ్ బ్రీడింగ్ చేసి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. It has 3 main varieties: Cyprinus carpio, specularis. So it is also called as mirror carp, commonly called as mirror carp. Cyprinus carpio communis, it is commonly called as scale carp. Cyprinus carpio nudus, it is commonly known as leather carp.
ది హెడ్ ఈస్ రిలేటివ్లీ స్మాల్. ఈ యొక్క ఫిష్ స్పీషీస్లో చూసుకున్నట్లయితే హెడ్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది. అండ్ లిప్స్ అనేవి థిక్ అండ్ క్యాన్ బి ఎక్స్టెండెడ్. సో లిప్స్ అనేవి థిక్గా ఉండి ఎక్స్టెండబుల్ అని చెప్తున్నారు. అండ్ దేర్ ఆర్ 4 బార్బుల్స్. సో ఈ యొక్క ఫిష్లో చూసుకుంటే ఇట్ ఈస్ హ్యావింగ్ 4 బార్బుల్స్. హియర్ ఇన్ దిస్ ఫిష్ ఇట్ ఈస్ హ్యావింగ్ ది స్మాల్ హెడ్ and its lips are thick and extendable. సో ఎక్స్టెండ్ అయ్యే లిప్స్ అనేవి ఈ యొక్క ఫిష్కి ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ స్మాల్ విస్కర్స్ మీన్స్ స్మాల్ బార్బుల్స్ అనేవి 4 నెంబర్లో ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ ఈ యొక్క ఫిష్ యొక్క యావరేజ్ సైజ్ వచ్చేసి అబౌట్ 40 to 80 సెంటీమీటర్స్. సో 40 to 80 సెంటీమీటర్స్ వరకు ఈ ఫిష్ అనేది గ్రో అవుతుంది. అండ్ 2 to 14 kg వెయిట్ వరకు అది గ్రో అవ్వగలదు. ది వైల్డ్ ఫార్మ్స్ హ్యావ్ లార్జ్ స్కేల్స్ అండ్ yellow brown or green brown coloration on the head on dorsal upper lateral sides of the body. ఈ యొక్క వైల్డ్ స్పీషీస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిష్లో దానికి లార్జ్ స్కేల్స్ అనేవి ప్రజెంట్ అయ్యింది. సో యొక్క లార్జ్ స్కేల్స్ యొక్క కలర్ వచ్చేసి yellow brown, గ్రీన్ బ్రౌన్ అనేది కలర్స్లో ఉంటాయి. సో అది కూడా ఆన్ ది హెడ్ పార్ట్ అండ్ ఆల్సో డోర్సల్ అండ్ అప్పర్ lateral sides ఆఫ్ ది బాడీ. అండ్ ది అబ్డామిన్ పార్ట్ క్యాన్ బి yellowish ఆర్ వైటిష్. ఈ యొక్క ఫిష్ స్పీషీస్లో చూసుకుంటే దాని యొక్క అబ్డామినల్ పార్ట్ అనేది ఎల్లో కలర్లో కానీ వైట్ కలర్లో కానీ ఉంటుంది. ద ఎన్విరాన్మెంట్ మే ఆల్సో మోడిఫై ది కలరేషన్ ఆఫ్ ది ఫిష్. సో ఇక ఫిషెస్ అనేవి దాని యొక్క ఎన్విరాన్మెంట్ వల్ల కూడా దాని యొక్క కలర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఇట్ కెన్ చేంజ్ విత్ ది కలర్ ఆఫ్ ది వాటర్, సాయిల్ ఎక్సెట్రా. అండ్ ది కామన్ కార్ప్ ఆర్ ఆమ్నివోరస్. సో ఇక ఫిష్ స్పీషీస్ అనేది omnivorous అంటారు. అంటే it will eat everything. So they can eat herbivorous diet of aquatic plants but prefer to scavenge the bottom for insects, crustaceans including zooplankton, crawfish and benthic worms. So ఈ యొక్క ఫిష్ స్పీషీస్ చూసుకున్నట్లయితే it is an omnivorous అన్నారు. So it eats everything. సో ఇట్ ఈస్ ఎ హెర్బివరస్. సో హెర్బివరస్ అంటే ప్లాంట్స్ని తింటుంది. అలాగే ఇట్ ఆల్సో ఇట్స్ ది బాటంలో ఉన్న ఇన్సెక్ట్స్ని, క్రస్టేషియన్స్ని ఇంక్లూడింగ్ ది జూ ప్లాంక్టన్ని కూడా ఇది కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్తుంది. నాట్ ఓన్లీ జూ ప్లాంక్టన్, ఇట్ ఆల్సో కన్జ్యూమ్స్ ది క్రాఫిష్ అండ్ బెంథిక్ వార్మ్స్. An egg layer, a typical adult female can lay 3 lakhs eggs in a single spawn. ఈ యొక్క అడల్ట్ ఫీమేల్ ఫిష్ చూసుకున్నట్లయితే అది ఎగ్స్ని ఎంతవరకు లే చేస్తుంది అంటే ఎంత కౌంట్ వరకు లే చేస్తుంది అంటే ఒక సింగిల్ స్పాన్కి ఒక సింగిల్ టైం అది 3 lakh eggs వరకు లే చేస్తుంది అని చెప్తున్నారు. ఆల్దో కార్ప్ typically spawn in the spring in response to rising water temperatures and rainfall. Carp can spawn multiple times in a season. The wild forms have an elongated body. సో ఈ యొక్క స్పీషీస్ చూసుకున్నట్లయితే ఎక్కువగా స్ప్రింగ్ సీజన్లో స్పానింగ్ అనేది జరుపుకుంటాయి. బట్ మనం ఆర్టిఫిషియల్ పాండ్స్లో ఉంచి వాటర్ టెంపరేచర్ని రేస్ చేసి రెయిన్ఫాల్ ఉన్న ఏరియాస్లో కనుక ఈ యొక్క ఫిష్ని కనుక ఉంచినట్లయితే ఇది మల్టిపుల్ టైమ్స్ అంటే సెవరల్ టైమ్స్ ఇది స్పానింగ్ జరుపుకుంటుంది ఒక సీజన్లోనే అన్నారు. అండ్ హియర్ ద బాడీ ఆఫ్ ది ఫిష్ ఈస్ ఎలాంగేటెడ్. సో ఎలాంగేటెడ్ ఫామ్లో ఉంటుంది వైల్డ్ ఫామ్స్లో యొక్క బాడీ అనేది. నెక్స్ట్ వన్ హైపోఫ్థాల్మిక్టిస్ మొలిట్రిక్స్. Hypophthalmictis mollitrix is commonly known as silver carp. It is also introduced in Indian waters from China. So Hypophthalmictis mollitrix and silver carp అనేది ఇండియాలోకి చైనా నుంచి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నారు. ఈ యొక్క ఫింగర్లింగ్స్ అంటే ఈ యొక్క సిల్వర్ కార్ప్ యొక్క ఫింగర్లింగ్స్ని 1955లో జపాన్ నుంచి తీసుకొచ్చి అండ్ దాన్ని కటక్లో ఆర్టిఫిషియల్ ఫార్మ్స్లో ఉంచి వాటిని కల్చర్ చేశారు. అంటే ఫిష్ ఫార్మింగ్ ఆక్వా కల్చర్ అనేది కటక్లో చేశారు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కార్ప్ అమాంగెస్ట్ ఇండిజీనియస్ అండ్ ఎగ్జాటిక్ ఫిషెస్. సో ఈ యొక్క ఫిష్ అనేది సిల్వర్ కార్ప్ అనేది చాలా త్వరగా గ్రో అవుతుందంట. సో దేంతో పోల్చుకుంటే ఇండిజీనియస్ కార్ప్ అంటే మన యొక్క ఇండియన్ కార్ప్స్తోను అంటే మన యొక్క సెల్ఫ్ కంట్రీ కార్ప్స్తోను అండ్ ఎగ్జాటిక్ ఫిషెస్తోను అంటే బయట ఫిషెస్తోను పోల్చుకుంటే ఈ యొక్క సిల్వర్ కార్ప్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అని చెప్తున్నారు. ది హెడ్ ఈజ్ స్మాల్ అండ్ పాయింటెడ్. సో ఇక ఫిషెస్లో చూసుకున్నట్లయితే హెడ్ అనేది స్మాల్గా ఉంటుంది, పాయింటెడ్గా ఉంటుంది అని చెప్తున్నారు.
and the lower lip is protruded interiorly, but the upper lip is straightly bifurcated. సో ఇక ఫిష్ స్పీషీస్లో చూసుకున్నట్లయితే హెడ్ అనేది చిన్నగా ఉంటుంది, పాయింటెడ్గా ఉంటుంది, లిప్స్ అనేవి ప్రొట్యూజబుల్, బట్ ద అప్పర్ లిప్ ఈ స్లైట్లీ బైఫర్కేటెడ్. సో లోవర్ లిప్ అనేది ప్రొట్యూడ్ అవుతుంది అండ్ అప్పర్ లిప్ అనేది స్లైట్గా బైఫర్కేట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ది ఫిష్. It is having the small and pointed head, and the lower lip is protrusible, upper lip is slightly bifurcated, and the jaws are of equal length. సో లిప్స్ అనేవి లోవర్ లిప్ అనేది ప్రొట్యూడబుల్ అండ్ ద జాస్ మాత్రం రెండు ఈక్వల్ లెంత్లో ఉంటాయి. లిప్ పార్ట్ మాత్రమే ప్రొట్యూజబుల్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నాన్ ప్రిడేటరీ ఫిష్. సో ఇది ప్రిడేషన్ మీద డిపెండ్ అవ్వదు. జస్ట్ ఇట్ ఈట్స్ ది ఫైటోప్లాంక్టన్ అండ్ జూప్లాంక్టన్. సో దేన్ని వేటాడిది తినదు. సో ఇట్ ఈస్ ఏ ఫైటోప్లాంక్టన్ అండ్ జూప్లాంక్టన్ మాత్రమే ఇది కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎగ్జాటిక్ కార్ప్. సో ఎగ్జాటిక్ కార్ప్స్లో అన్నిటితో పోల్చుకుంటే ఈ యొక్క సిల్వర్ కార్ప్ అని చాలా త్వరగా గ్రో అవుతుంది. అండ్ ఇట్ అటైన్స్ 2.02, 3.5 and 5 kg in first, second, third respectively. సో ఫస్ట్ ఇయర్లో అది 2 kgs ఉంటే సెకండ్ ఇయర్లో 3.5 kgs వరకు గ్రో అవుతుంది అండ్ థర్డ్ ఇయర్లో అది 5 kgs వరకు గ్రో అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇన్ దిస్ స్పీషీస్ ది ఐస్ ఆర్ స్మాల్. సో ఇక్క స్పీషీస్లో చూసుకున్నట్లయితే ఐస్ అనేవి లోవర్గా ఉంటాయి అండ్ దే ఆర్ స్మాల్ అని కూడా చెప్తూ ఉంటారు. It feeds on protozoan and rotifers. Vegetables are also consumed. ఇందాకనే చెప్పుకున్నాం మనం. ఇక ఫిష్ అనేది నాన్ ప్రిడేషన్ చేయదు. జస్ట్ ఈట్స్ ది ఫైటోప్లాంక్టన్ అండ్ జూప్లాంక్టన్. సో దాంట్లో కూడా వాటిని ఏం తింటుంది అంటే ప్రొటోజోన్స్ని, రాటిఫర్స్ని, వెజిటేబుల్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇట్ కంట్రోల్స్ ది ఆల్గల్ బ్లూమ్. సో ఆల్గల్ బ్లూమ్ కంట్రోల్ చేస్తుంది అంటే వాటర్లో ఏదైనా సరే ఆల్గే కంటెంట్ అనేది పెరుగుతుంది అంటే సో ఇట్ కన్జ్యూమ్స్ దట్ ఆల్గే కంటెంట్. ఇట్ ఈస్ సర్ఫేస్ ఫీడర్ ఆన్ అకౌంట్ ఆఫ్ మౌత్ పొజిషన్. సో ఇక ఫిష్ స్పీషీస్ అనేది దాని యొక్క లోవర్ లిప్ అనేది ప్రొట్యూజబుల్ అండ్ అప్వర్డ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫిష్ అనేది సర్ఫేస్ ఫీడర్ అంటున్నారు. సర్ఫేస్ పైన ఉండే ఫైటోప్లాంక్టన్ అండ్ జూప్లాంక్టన్ ఇది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అండ్ హియర్ ద బార్బిల్స్ ఆర్ యాబ్సెంట్. సో ఇక ఫిష్లో చూసుకున్నట్లయితే ఎటువంటి బార్బిల్స్ అనేవి ఉండవు. ది ఫికండిటీ పెర్ కేజీ బాడీ వెయిట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 0.8 to 1.0 lakhs. అంటే దీని యొక్క బాడీ వెయిట్ బట్టి దీని యొక్క ఫికండిటీ రేట్ అనేది ఉంటుంది. సో దాని ఎంత కేజీ వే చేస్తుంది అంటే అంత రేంజ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 0.8 నుంచి 1.0 lakhs ఆఫ్ ఎగ్స్ని ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది బేస్డ్ ఆన్ ఇట్స్ బాడీ వెయిట్. నెక్స్ట్ వన్, టీనోఫారింగోడాన్ ఐడెల్లా. ఇట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ గ్రాస్ కార్ప్. ఇట్ ఈస్ న్యాచురల్ ఇన్హాబిటెంట్ ఆఫ్ రివర్స్ ఆఫ్ చైనా. సో ఈ యొక్క ఫిష్ అనేది ఎక్కువగా న్యాచురల్గా ఎక్కడ దొరుకుతుంది అంటే ఇన్ ది చైనా. ఇట్ ఈస్ ఎ చైనా స్పీషీస్. దిస్ ఫిష్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఫస్ట్ టైమ్ ఇన్ 1959 ఫ్రమ్ Hong Kong and is now well acclimatized in India and distributed to various states in the country. సో ఈ యొక్క ఫిష్ చూసుకున్నట్లయితే ఇండియాలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఫస్ట్ టైం హాంకాంగ్ నుంచి తీసుకొచ్చి 1959లో మన యొక్క కంట్రీలో ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నారు. అండ్ ఇట్స్ నౌ వెల్ ఎక్లిమటైజ్డ్. అంటే ఇప్పుడు మన యొక్క ఇండియాలో ఇది బాగా గ్రో అవుతూ ఉంది అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు వేరియస్ స్టేట్స్ ఇన్ ది కంట్రీ. సో నాట్ ఓన్లీ మన కంట్రీలోనే ఇది వేరియస్ స్టేట్స్కి ఇది ఈ యొక్క ఫిష్ స్పీషీస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంది అని చెప్తున్నారు. ఇట్స్ గ్రోత్ ఈస్ ఆల్సో ఫైన్ అండ్ ఈస్ ఎ టేస్టీ ఫిష్ అండ్ లైక్డ్ బై ఇండియన్స్. సో ఈ యొక్క ఫిష్ స్పీషీస్ యొక్క గ్రోత్ అనేది చాలా త్వరగానే గ్రో అవుతూ ఉంటుంది. ఇట్స్ ఆల్సో ఫైన్ అని చెప్తున్నారు. అండ్ ఈ యొక్క ఫిష్ స్పీషీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే ఫిష్ స్పీషీస్ అని చెప్తున్నారు. The body is oblong and fairly compressed. Head is small and pointed. సో ఈ యొక్క ఫిష్ స్పీషీస్ చూసుకున్నట్లయితే బాడీ అనేది ఒబ్లాంగ్ షేప్లో ఉంటుంది, ఒబ్లాంగ్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ హెడ్, పాయింటెడ్ హెడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్
బాడీ అనేది ఒబ్లాంగ్గా ఉండి కంప్రెస్డ్గా ఉంటుంది. సో బాడీ అనేది కంప్రెస్డ్ అండ్ ఒబ్లాంగ్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ స్మాల్ పాయింటెడ్ హెడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. మౌత్ ఈస్ అప్టర్న్. సో మౌత్ అనేది అప్టర్న్గా ఉంటుంది అండ్ దాని యొక్క బ్రీడింగ్ అనేది మౌత్ ఈస్ అప్టర్న్ పైకి ఉన్నట్టు ఉంటుంది. సో ఇలా అప్టర్న్ మౌత్ ఉన్న ఫిష్ స్పీషీస్ అనేవి మ్యాక్సిమం సర్ఫేస్ ఫీడర్స్ అంటారు. అండ్ ఈ యొక్క ఫిష్ స్పీషీస్ చూసుకున్నట్లయితే దాని యొక్క ఫీడింగ్ హ్యాబిట్స్ వచ్చేసి ఇట్ ఈస్ సిమిలర్ టు ది కార్ప్స్. సో మిగిలిన కార్ప్స్ ఏవైతే కన్జ్యూమ్ చేస్తాయో ఈ యొక్క ఫిష్ స్పీషీస్ కూడా సేమ్ అలాగే ఫీడ్ని తీసుకుంటుంది అని చెప్తున్నారు. First one, Sirinus serosa. Sirinus serosa is also known as white carp. It is in the order Cypriniformes. సో సిరినస్ సిరోస్ అని వైట్ కార్ప్ అని కామన్గా పిలుచుకోవచ్చు. అది సిప్రినిఫార్మస్ ఆర్డర్కి చెందింది. ఇట్ ఈస్ ఏ డీప్ వాటర్ లివింగ్ ఫిష్ ఫీడింగ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఆల్గే. సో ఈ యొక్క ఫిష్ చూసుకున్నట్లయితే ఇది డీప్ వాటర్ లివింగ్ ఫిష్ అని చెప్తూ ఉంటారు. అంటే లోతు ఎక్కువగా ఉన్న వాటర్స్లో ఈ యొక్క ఫిష్ అనేది బ్రతుకుతుంది అండ్ ఎక్కువగా దీని యొక్క ఫుడ్ వచ్చేసి ఆల్గే అంటున్నారు. ఇట్ గ్రోస్ టు అన్ యావరేజ్ లెంత్ ఆఫ్ 45 సెంటీమీటర్స్. సో దానికి యావరేజ్ లెంత్ 45 సెంటీమీటర్స్ వరకు అది గ్రో అవుతుంది. డార్సల్ ఫిన్ చూసుకున్నట్లయితే 14 నుంచి 15 ఫిన్ రేస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇక ఫిష్ యొక్క డార్సల్ ఫిన్ మీద 14 నుంచి 15 ఫిన్ రేస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. అండ్ కాడల్ ఫిన్ చూసుకున్నట్లయితే అది డీప్లీ ఫోర్క్డ్ అని చెప్తున్నారు. అంటే కంప్లీట్గా డివైడ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ స్కేల్స్ ఆర్ 5.5 to 6.5 rows బిట్వీన్ లాటరల్ లైన్ అండ్ ది బేస్ ఆఫ్ ది వెంట్రల్ ఫిన్. ఈ యొక్క ఫిష్ యొక్క లాటరల్ లైన్ నుంచి వెంట్రల్ ఫిన్ బేస్ వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండే స్కేల్స్ అనేవి 5.5 నుంచి 6.5 రోస్లో ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ ఈ యొక్క డార్సల్ ఫిన్ మీద చూసుకున్నట్లయితే 14 నుంచి 15 ఫిన్ రేస్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. కాడల్ ఫిన్ అనేది డీప్లీ ఫోర్క్డ్ అంటున్నారు. అండ్ కలర్ చూసుకున్నట్లయితే బాడీ కలర్ అనేది సిల్వరీ వైట్ కలర్లో ఉంటుంది ఎక్సెప్ట్ అలాంగ్ ది అబ్డామిన్. సో అబ్డామిన్ రీజన్లో తప్ప బాడీ మొత్తం వైట్ కలర్లో ఉంటుంది అని చెప్తున్నారు. సో అబ్డామిన్ రీజన్లో చూసుకున్నట్లయితే కలర్ అనేది డల్ ఎల్లోయిష్ వైట్ కలర్లో ఉంటుంది. అండ్ డార్సల్ కాడల్ ఫిన్ అయితే కంప్లీట్ గ్రే కలర్తో స్టెయిన్ అయిపోయి ఉంటాయి. కానీ యానల్ అండ్ పెక్టోరల్ ఫిన్ చూసుకున్నట్లయితే వాటి యొక్క అవుటర్ ఎండ్ అనేది గ్రే కలర్లో ఉంటుంది. సో కంప్లీట్ ఉండదు, ఓన్లీ అవుటర్ ఎండ్ మాత్రమే గ్రే కలర్లో ఉంటుంది. సో మిగిలినంత నార్మల్ కలర్లో ఉంటుంది. అదే డార్సల్ అండ్ కాడల్ ఫిన్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గ్రే కలర్తో ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఈ యొక్క ఫిష్ అనేది ఎక్కువగా కృష్ణా, గోదావరి అండ్ కావేరీ రివర్స్లో కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఎ కామన్ ఫిష్ ఆఫ్ కృష్ణా, గోదావరి అండ్ కావేరీ రివర్స్. జనరల్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా. సో ఇది ఎక్కువగా సౌత్ ఇండియాలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇట్ గ్రోస్ టు 1.5 feet ఇన్ లెంత్. సో 1.5 feet వరకు లెంత్ వరకు ఇది గ్రో అవుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ యాక్టివ్ ఫిష్ అండ్ ఫెయిర్ ఈటింగ్ బట్ బోనీ. సో ఇక ఫిష్ చూసుకున్నట్లయితే యాక్టివ్ ఫిష్, యాక్టివ్గా స్విమ్మింగ్ జరుపుకుంటుంది అండ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఫిష్ని. బట్ ఈ యొక్క ఫిష్ అనేది ఎక్కువ బోన్స్తో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ బోనీ ఫిష్ అని కూడా చెప్పుకోవచ్చు. సో బాడీ అనేది సిల్వరీ వైట్ కలర్లో ఉంటుంది ఎక్సెప్ట్ ది అబ్డామిన్ రీజన్. సో అబ్డామిన్ రీజన్ మాత్రం డల్ ఎల్లోయిష్ వైట్ కలర్లో ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ డార్సల్, కాడలు చూసుకున్నట్లయితే ఇవి గ్రే కలర్లో ఉంటాయి. సో వేరేస్ ద పెక్టోరల్ అండ్ యానల్ ఫిన్స్ చూసుకున్నట్లయితే సో వాటికి అవుటర్ ఎండ్స్ అనేవి గ్రే కలర్లో ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ సిరినస్ రెబా. సో ఈ యొక్క సిరినస్ రెబా యొక్క కామన్ ఆర్ లోకల్ నేమ్స్ చూసుకున్నట్లయితే రెబా, రేక్, ఐఖోర్, రైఖోర్, టట్కిని అండ్ ఇంగ్లీష్లో ఎక్కువగా దీన్ని రెబా కార్ప్ అని పిలుస్తారు. సో దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ బంగ్లాదేశ్, ఇండియా అండ్ పంజాబ్ అండ్ ఆల్సో ఇన్ నేపాల్. సో బంగ్లాదేశ్, ఇండియా అండ్ పంజాబ్లో ఉందని చెప్పింది ఎవరు అంటే భుయాన్ 1964లో చెప్పారు. అండ్ నేపాల్లో ఉంది, ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ నేపాల్. దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ నేపాల్లో కూడా ఉంది అని చెప్పింది ఎవరు అంటే తాల్వేర్ అండ్ జింగ్రాన్ 1991. సో దీస్ ఆర్ ది scientists who said the distribution is in those countries అని చెప్తూ ఉన్నారు. దిస్ ది సిరినస్ రెబా ఫిష్. సో దీనికి మార్ఫాలజీ చూసుకున్నట్లయితే బాడీ అనేది ఎలాంగేటెడ్గా ఉంటుంది అండ్
laterally compressed. సో బాడీ అనేది ఎలాంగేటెడ్గా ఉండి సైడ్స్ నుంచి కంప్రెస్ అయినట్టు కనిపిస్తుంది. సో డార్సల్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే అంటే డార్సల్ సర్ఫేస్ చూసుకున్నట్లయితే ఎక్కువగా కాన్వెక్స్గా ఉంటుంది కంపేర్డ్ టు ది అబ్డోమెన్. సో ఇంకా ఫిష్ యొక్క బాడీ అనేది ఎలాంగేటెడ్గా ఉంటుంది, సైడ్స్ నుంచి కంప్రెస్ అయినట్టు కనిపిస్తుంది, అండ్ డార్సల్ ప్రొఫైల్ అనేది ఎక్కువ కాన్వెక్స్గా ఉంటుంది కంపేర్డ్ టు ది అబ్డోమెన్ అని చెప్తూ ఉన్నారు. అండ్ మౌత్ ఇన్ఫీరియర్ అండ్ ఏ పెయిర్ ఆఫ్ రాస్ట్రల్ బార్బల్స్ ఆర్ సీన్. సో ఈ యొక్క ఫిష్లో మౌత్ అనేది ఇన్ఫీరియర్ కిందకు ఉంటుంది, లోవర్ మౌత్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఇది యొక్క మౌత్ రీజియన్ చూసుకుంటే రాస్ట్రల్ బార్బల్స్ అంటే రాస్ట్రమ్ రీజియన్ నుంచి ఏ పెయిర్ ఆఫ్ బార్బల్స్ అనేవి అరైజ్ అవుతాయి అని చెప్తున్నారు. అండ్ బాడీ పైన ఉండే స్కేల్స్, బాడీస్ కవర్డ్ విత్ స్కేల్స్ అంటారు. ఎటువంటి స్కేల్స్తో కవర్ అయి ఉంటుందంటే అది హెగ్జాగోనల్ స్కేల్స్తో కవర్ అయి ఉంటుంది. అండ్ ఈ యొక్క ఫిష్ యొక్క బాడీ కలరేషన్ అనేది సిల్వర్ కలర్లో ఉంటుంది. స్కేల్స్ ఆర్ డార్కెస్ట్ అట్ ది అప్పర్ అండ్ లోవర్ ఎడ్జెస్. సో ఈ యొక్క స్కేల్స్ చూసుకున్నట్లయితే అప్పర్ అంటే ఒక స్కేల్ యొక్క అప్పర్ లోవర్ ఎడ్జెస్ చూసుకున్నట్లయితే అవి గ్రే కలర్లో ఉంటుంది, డార్క్ కలర్లో ఉంటుంది. సో మిడిల్ వైట్గా ఉన్న అప్పర్ అండ్ లోవర్ ఎడ్జెస్ అనేవి కలర్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ మ్యాక్సిమం లెంత్ రిపోర్టెడ్ 60 సెంటీమీటర్స్. సో హ్యామిల్టన్ అనే సైంటిస్ట్ 1982లో ఆయన చూసిన ఈ యొక్క ఫిష్ని చూసుకున్నట్లయితే మ్యాక్సిమం లెంత్ ఎంత ఉందంట 60 సెంటీమీటర్స్ అని చెప్పారు. నెక్స్ట్ భుయన్ 1964లో చూసినప్పుడు 22 సెంటీమీటర్స్ లెంత్లో ఉన్న ఫిష్ అనేది కనిపించింది. రేమన్ 1989లో చూసుకున్నట్లయితే 32.5 సెంటీమీటర్స్ ఉన్న ఫిష్ని ఆయన కనిపెట్టారు. నెక్స్ట్ తాల్వర్ అండ్ జింగరన్ చూసినప్పుడు 1991లో దే హ్యావ్ గివెన్ 30 సెంటీమీటర్స్ ఆఫ్ ఫిష్. వాళ్ళు 30 సెంటీమీటర్స్ ఉన్న ఫిష్ని వాళ్ళు ఫైండ్ చేశారు. అండ్ ఆల్సో 29.3 సెంటీమీటర్స్ ఉన్న ఫిష్ని కూడా హుసేన్ 1999లో ఆయన ఫైండ్ అవుట్ చేశారు అని చెప్తున్నారు. అండ్ హైయెస్ట్ లెంత్ చూసుకున్నట్లయితే ఎంత ఉందంట 23.5 సెంటీమీటర్స్ ఇన్ 2007. సో 2007లో ఈ యొక్క ఫిష్ని గాలిబ్ అనే యొక్క సైంటిస్ట్ 2008లో 2007 to 2008 టైంలో బంగ్లాదేశ్లో ఉన్న చలాన్ బీల్లో ఈ యొక్క సిరిహెనస్ రెబా ఫిష్ని 23.7 సెంటీమీటర్స్ ఉన్నంత ఫిష్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు అని చెప్తున్నారు. lateral line present and complete with about 36 to 38 scales. సో గాలిబ్ అనే సైంటిస్ట్ ప్రకారం 2008లో ఆయన ఫైండ్ చేసిన ఫిష్ యొక్క లాటరల్ లైన్ మీద ఉండే స్కేల్స్ని చూసుకున్నట్లయితే అవి ప్రజెంట్ అయి ఉన్నాయి, అవి కంప్లీట్గా ఉన్నాయి. అంటే ఇక నెంబర్ అనేది 36 నుంచి 38 ఉంది అని చెప్తున్నారు. 36 నుంచి 38 స్కేల్స్ అనేవి ఇక లాటరల్ లైన్ మీద ప్రజెంట్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. ఫుడ్ అండ్ ఫీడింగ్ చూసుకున్నట్లయితే యొక్క ఫిష్ యొక్క ఫుడ్ అండ్ ఫీడింగ్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎ ప్లాంక్టన్ అండ్ డిట్రిటస్ ఫీడర్. సో అకార్డింగ్ టు తాల్వర్ అండ్ జింగరన్ 1991లో చూసుకున్నట్లయితే సో వీళ్ళు ప్రకారం ఏంటంటే ఈ యొక్క సిరిహెనస్ రెబా ఫిష్ అనేది ప్లాంక్టన్ ఫీడ్, జూ ప్లాంక్టన్ ఆర్ ఫైటో ప్లాంక్టన్ కన్జ్యూమ్ చేస్తుంది. అలాగే డిట్రిటస్ ఫీడర్, సో డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ని కూడా అది కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఇట్ ఫీడ్స్ ఆన్ మడ్, వెజిటేబుల్స్, క్రస్టేషన్స్ అండ్ ఇన్సెక్ట్ లార్వా. సో భుయన్ 1964 ఆ యొక్క సైంటిస్ట్ ప్రకారం ఏంటి అంటే సో దేని మీద ఫీడ్ అవుతుందంట, మడ్ని తింటుంది, వెజిటేబుల్స్, క్రస్టేషన్స్, ఇన్సెక్ట్ లార్వాని కూడా కన్జ్యూమ్ చేస్తుంది అంటున్నారు. కాబట్టి ఇది ఫుడ్ కంటెంట్స్, ఇది తీసుకునే ఫుడ్ దాని యొక్క గట్ కంటెంట్ ప్రకారం వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే సో వాళ్ళ యొక్క గట్ని కట్ చేసినప్పుడు దాని యొక్క గట్లో ఉన్న ఫుడ్ మెటీరియల్ ఏంటి అంటే ఆల్గే, హయ్యర్ ప్లాంట్స్, ప్రోటోజోవా, క్రస్టేషన్స్, మడ్ అండ్ శాండ్స్ అంట. సో అది కూడా ఎంతెంత కంటెంట్ వాళ్ళకి దొరికింది అంటే ఆల్గే అనేది 10% దొరికింది, హయ్యర్ ప్లాంట్స్ అనేవి 70%, ప్రోటోజోవా 5%, క్రస్టేషియా 10%, మడ్ అండ్ శాండ్ వచ్చేసి 5% చెప్తున్నారు. సో ఇదంతా చెప్పింది ఎవరు అంటే ముఖర్జీ అండ్ ఇటల్, అంటే ముఖర్జీ ఇంకా మిగిలిన సైంటిస్టులు 1946లో ఈ యొక్క ఫిష్ యొక్క గట్ కంటెంట్ని స్టడీ చేసేటప్పుడు వాళ్ళకి దొరికిన ఆనవాళ్ళు అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు ది బ్రీడింగ్. సో ఇక ఫిష్ యొక్క బ్రీడింగ్ చూసుకున్నట్లయితే ఇది బిగినింగ్ ఆఫ్ ది సమ్మర్. సో అది కూడా భుయన్ ప్రకారం ఏంటి అంటే సో ఇట్ బ్రీడ్స్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది సమ్మర్ వెన్ దేర్ ఇస్ ఎక్సెసివ్ రెయిన్ఫాల్. సో సమ్మర్లో కూడా ఎప్పుడైతే ఎక్కువ రెయిన్ఫాల్ పడుతుందో అప్పుడు ఇది బ్రీడింగ్ జరుపుకుంటుంది అని చెప్తున్నారు. అదంతా భుయన్ సైంటిస్ట్ ప్రకారం.
తాల్వర్ అండ్ జింగరన్ ప్రకారం ఏంటి అంటే ఇది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఇది బ్రీడింగ్ జరుపుకుంటుంది. అది కూడా ఫ్లడెడ్ షాలోస్ అంటే ఫ్లడ్ వాటర్ ఏదైతే వస్తుందో అది కూడా లోతు తక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇది బ్రీడింగ్ జరుపుకుంటుంది అంటున్నారు. అండ్ ఇక్కడ ఫిష్ యొక్క ఫ్లెష్ చూసుకున్నట్లయితే అది ఆయిలీగా ఉంటుంది, టేస్ట్ఫుల్గా ఉంటుంది అని చెప్తారు. అందుకని ఎక్కువగా కన్జ్యూమర్స్ దీన్ని లైక్ చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ సెట్ బై రేమన్ 1989. Next one, Labiocontius. So it's belong to the order Cypriniformes. It is commonly seen along the slopy banks. సో ఈ యొక్క ఫిష్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే స్లోపీ బ్యాంక్స్ అంటే ఏటవాలుగా ఉన్న బ్యాంక్స్లో అంటే రివర్ బ్యాంక్స్లో అంటే రివర్ ఒడ్డుల్లో కానీ బ్యాంక్స్లో ఎక్కడైనా సరే ఏటవాలుగా ఉన్న వాటర్ బాడీస్ దగ్గర ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్ గ్రోస్ బై ఫీడింగ్ ఆన్ డీప్ లివింగ్ ఆల్గే. సో దేని మీద ఫీడ్ అవుతుంది? లోపల ఎక్కడో ఉన్న ఆల్గేని కన్జ్యూమ్ చేయడానికి ఇది ప్రిఫర్ చేస్తుందంట. మ్యాక్రో ప్లాంక్టన్ని కన్జ్యూమ్ చేస్తుంది అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అది కూడా ప్లాంట్ అండ్ యానిమల్ ఆరిజిన్. సో ప్లాంట్ అండ్ యానిమల్ ఆర్గానిక్ మ్యాటర్ను డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ని కూడా ఇది కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇట్ గ్రోస్ టు ఏ లెంత్ ఆఫ్ 60 సెంటీమీటర్స్. సో 60 సెంటీమీటర్స్ వరకు ఇది గ్రో అవుతుంది. దాని యొక్క యావరేజ్ వెయిట్ చూసుకున్నట్లయితే 750 grams అని చెప్తున్నారు. అండ్ డార్సల్ ఫిన్ మీద ఉండే రేస్ ఎన్నంట 12 నుంచి 13 ఫిన్ రేస్ అనేవి మనకి డార్సల్ ఫిన్ మీద కనిపిస్తూ ఉంటాయి. సో ఈ యొక్క డార్సల్ ఫిన్ మీద 12 నుంచి 13 ఫిన్ రేస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ యొక్క ఫిష్లో చూసుకున్నట్లయితే లోవర్ లిప్ అనేది the lower lip of the anterior ventral mouth is fringed. సో ఈ యొక్క ఫిష్ యొక్క మౌత్ యాంటీరియో వెంట్రల్ మౌత్లో లోవర్ లిప్ అనేది ఫ్రింజ్డ్గా ఉంటుంది, హెచ్చుదగ్గులుగా ఉంటుంది, ప్లెయిన్గా ఉండకోకుండా హెచ్చుదగ్గులుగా ఉంటుంది. అండ్ ఈ యొక్క ఫిష్ యొక్క మౌత్ రీజన్లో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ హ్యావింగ్ బార్బిల్స్. సో అవి కూడా 4 నెంబర్లో ఉంటాయి, అవి కూడా షార్ట్గా ఉంటాయి. అండ్ ఈ యొక్క ఫిష్లో చూసుకున్నట్లయితే టీత్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి, అది ఫ్యారింజియల్ టీత్ ఉంటాయి. సో ఆ టీత్ యొక్క షేప్ కూడా ఎలా ఉంటుందంటే ప్లౌ షేప్ అంటే పులుగు ఆకారంలో ఉంటాయి. అండ్ కాడల్ ఫిన్ డీప్లీ ఫోర్క్డ్. సో ఈ యొక్క ఫిష్ యొక్క కాడల్ ఫిన్ చూసుకున్నట్లయితే ఇది డీప్లీ ఫోర్క్డ్ అంటున్నారు. సో కాడల్ ఫిన్ ఈస్ డీప్లీ ఫోర్క్డ్. అండ్ ఈ యొక్క లోవర్ లిప్ చూసుకున్నట్లయితే అది ఫ్రింజ్డ్ అంటున్నారు. అండ్ ఈ యొక్క రీజన్లో చూసుకుంటే 4 బార్బిల్స్ అనేవి షార్ట్గా చిన్న బార్బిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ యొక్క ఫిష్ యొక్క కలర్ చూసుకున్నట్లయితే ఏ జనరల్ రెడ్డిష్ ఆర్ ఫ్లెషీ టింజ్ అంటే రెడ్డిష్ కలర్లో ఉండొచ్చు, లేదంటే ఫ్లెష్ టింజ్ అంటే ఫ్లెష్ షేడ్లో ఉండొచ్చు, ఫ్లెషీ షేడ్స్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. బ్యాక్ రీజియన్లో చూసుకున్నట్లయితే డార్క్ కలర్లో ఉంటుంది అని చెప్తున్నారు. ఇట్ గ్రోస్ టు 2 feet ఇన్ లెంత్. ఎంతవరకు గ్రో అవ్వచ్చు? 2 feet వరకు ఇది గ్రో అవుతుంది. ఇది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ కావేరీ రివర్ ఇన్ ఇండియా. ఇండియాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇది కావేరీ రివర్లో కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో చూసినట్లయితే ఇది రెడ్డిష్ కలర్లో ఉండొచ్చు, ఫ్లెషీ టింజ్ కలర్లో కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ బ్యాక్ రీజియన్లో చూసుకున్నట్లయితే డార్కెస్ట్ కలర్లో ఉంటుంది అని చెప్తున్నారు. Next one, Labiobata. So it also belongs to the order Cypriniformes. It is grown along with other major carps under composite fish culture. So ఈ యొక్క Labiobata అని చూసుకున్నట్లయితే ఇది మేజర్ కార్ప్స్తో కలిపి గ్రో చేయొచ్చు. కాంపోజిట్ ఫిష్ కల్చర్ అంటే అన్నిటితో కలిపి కల్చర్ చేయొచ్చు, పాలికల్చర్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ సీన్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద రివర్స్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ ఇండియా. సో నార్త్ ఇండియాలోను సౌత్ ఇండియాలో ఉండే రివర్స్ అన్నిటిలోనూ ఈ యొక్క ఫిష్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ యొక్క ఫిష్ యొక్క లిప్స్ చూసుకున్నట్లయితే చాలా థిన్గా ఉంటాయి, కంటిన్యూస్గా ఉంటాయి. సో ఎక్కడ బ్రేక్ అయినట్టు కాకుండా కంప్లీట్ ఉంటాయి అని చెప్తున్నారు. బార్బిల్స్ అనేవి ఏ పెయిర్ ఉంటాయి అండ్ దేర్ ఆఫ్ వెరీ షార్ట్ మ్యాగ్జిలరీ వన్స్. అంటే మ్యాగ్జిలరీ రీజియన్ నుంచి బార్బిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, అరేజ్ అవుతాయి, అవి కూడా చాలా షార్ట్గా ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ హియర్ ద టీత్, ఇక్కడ టీత్ అనేది ఫ్యారింజియల్. సో ఫ్యారింజియల్ టీత్ అనేవి ఉంటాయి, అవి కూడా ప్లౌ షేప్ అంటే పులుగు ఆకారంలో ఉంటాయి. అండ్ డార్సల్ ఫిన్ హ్యాస్ 9 to 10 బ్రాంచ్డ్ ఫిన్ రేస్. సో డార్సల్ ఫిన్ మీద చూసుకున్నట్లయితే ఫిన్ రేస్ అనేవి 9 నుంచి 10 నెంబర్లో ఉంటాయి అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ది Labiobata ఫిష్.
అండ్ కాడల్ ఫిన్ అనేది డీప్లీ ఫోర్క్డ్. సో కాడల్ ఫిన్ అనేది డీప్లీ ఫోర్క్డ్గా ఉంటుంది. అండ్ lateral line has 5.5 rows of scales between it and the base of the ventral fin. సో ఈ యొక్క ఫిష్ యొక్క లాటరల్ లైన్ దగ్గర నుంచి స్కేల్స్ మనం కౌంట్ చేసుకుంటూ వస్తే, సో ఇది లాటరల్ లైన్ అనుకోండి, ఇక్కడ నుంచి 5.5 రోస్లో వెంట్రల్ ఫిన్ వరకు ఈ యొక్క స్కేల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ కలర్స్ వ్యారీ విత్ ది ఏజ్ ఆఫ్ ది ఫిష్. సో ఈ యొక్క ఫిష్లో కాన్స్టెంట్ కలర్ అనేది ఉండదు. సో ఎప్పటికప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ దీని యొక్క కలర్లో కూడా చేంజ్ వస్తుంది అని చెప్తున్నారు. సో జనరల్గా దీని యొక్క కలర్ చూసుకున్నట్లయితే సిల్వర్, డార్కెస్ట్ అలాంగ్ ది బ్యాక్. సో సిల్వర్ కలర్లో ఉంటుంది, కానీ బ్యాక్ పార్ట్ చూసుకున్నట్లయితే డార్కెస్ట్ కలర్లో ఉంటుంది. అండ్ లోవర్ పార్ట్ చూసుకున్నట్లయితే, లోవర్ పార్ట్లో ఉన్న ఫిన్స్ చూసుకున్నట్లయితే అవి ఆరెంజ్ కలర్లో స్టెయిన్ అయ్యి ఉంటాయి. అండ్ ఫైన్ బ్లాక్ డాట్స్ ఆన్ ఆల్ ది ఫిన్స్. ఫిన్స్ అన్నిటి మీద చిన్న చిన్న బ్లాక్ డాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ స్కేల్స్ చూసుకున్నట్లయితే అవి మెటాలిక్ గ్రీన్ కలర్లో ఉంటాయి అని చెప్తున్నారు. సో ఇది జనరల్ సిల్వర్ కలర్. అండ్ ఈ యొక్క బ్యాక్ పార్ట్లో చూసుకున్నట్లయితే డార్క్గా ఉంటుంది. అండ్ ఫిన్స్ చూసుకున్నట్లయితే రెడిష్ ఆరెంజిష్ టింజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ యొక్క ఫిన్స్ పైన చూసుకున్నట్లయితే చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ స్కేల్స్ చూసుకున్నట్లయితే మెటాలిక్ గ్రీన్ కలర్లో ఉంటాయి. అండ్ స్కేల్స్ ఆర్ కలర్డ్ ఇన్ మెటాలిక్ గ్రీన్ కలర్. అండ్ ఇట్స్ ఆమ్నివోర్. సో ఇది అన్నిటినీ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఎక్కడ బ్రతుకుతుందంటే ఎక్కువగా ఇది ఇట్ లీవ్స్ ఇన్ డీప్ వాటర్ జోన్. అండ్ ఇట్ అటైన్స్ సెక్షువల్ మెచ్యూరిటీ ఇన్ 9 to 10 months అండ్ ఫెకండిటీ ఈజ్ అట్ 285 eggs per gram ovary. సో సెక్షువల్ మెచ్యూరిటీ అనేది 9 to 10 monthsలో అటైన్ అయిపోతుంది. ఇది దీని యొక్క ఫెకండిటీ రేట్ చూసుకున్నట్లయితే 285 eggs per gram. సో ఓవరీ వెయిట్ బట్టి ఫెకండిటీ రేట్ కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ లేబియో ఫింబ్రియేటస్. సో కామన్లీ కాల్డ్ యాజ్ కావేరీ కార్ప్. సో ఈ యొక్క ఫిష్ యొక్క ఇది కూడా సిప్రినిఫార్మస్ ఆర్డర్కి చెందింది అని చెప్పుకోవచ్చు. ఇట్ హ్యాస్ ఎ ఫోల్డెడ్ లిప్స్. సో ఈ యొక్క ఫిష్లో దాని యొక్క లిప్స్ చూసుకున్నట్లయితే ఫోల్డెడ్గా ఉంటాయి. సో లోపలికి మడిచినట్టు ఉంటాయి. అండ్ లీవ్స్ ఇన్ డీప్ వాటర్ జోన్ లీడింగ్ హెర్బివోరస్ లైఫ్. సో డీప్ వాటర్స్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ హెర్బివోరస్ లైఫ్ని ఇది లీడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్ గ్రోస్ టు ఏ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ 90 centimeters. సో ఎంత సెంటీమీటర్స్ వరకు గ్రో అవ్వగలదంటే 90 centimeters. ఎంత వెయిట్ అటైన్ అవుతుందంటే 450 grams అని చెప్తున్నారు. అండ్ డార్సల్ ఫిన్ పొసెస్ 15 to 18 fin rays. సో డార్సల్ ఫిన్ చూసుకున్నట్లయితే దానిపైన 15 నుంచి 18 fin rays అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ రెడ్ స్పాట్స్ ఆర్ సీన్ ఆన్ ది స్కేల్స్ ఆఫ్ ది మిడిల్ రో. సో జనరల్గా ఫిషెస్లో ఈ యొక్క లేబియో ఫింబ్రియేటస్ ఫిషెస్లో దాని యొక్క మిడిల్ రో, స్కేల్లో ఉన్న మిడిల్ రో పైన ఉండే స్కేల్స్లో రెడ్ స్పాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. సో ఇది లేబియో ఫింబ్రియేటస్ ఫిష్. ఇది సిల్వర్ కలర్లో ఉంటుంది. అండ్ ఈ యొక్క ఫిష్ యొక్క మిడిల్ లైన్లో అంటే లాటరల్ లైన్లో ఉండే స్కేల్స్ పైన చిన్న చిన్న మైన్యూట్ రెడ్ స్పాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ డార్సల్ ఫిన్లో చూసుకున్నట్లయితే ఇది ఒక డార్సల్ ఫిన్. దీంట్లో 15 నుంచి 18 ఫిన్ రేస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ బార్బల్స్, రాస్ట్రల్ అండ్ మ్యాక్సిలరీ పేర్స్ షార్ట్. సో బార్బల్స్ అనేవి ప్రెసెంట్ ఉంటాయి. రాస్ట్రల్ బార్బల్స్ ఉంటాయి అండ్ మ్యాక్సిలరీ బార్బల్స్ ఉంటాయి. అవి కూడా ఒక్కొక్క పేరు ఉంటాయి. అవి కూడా చాలా షార్ట్గా ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ ఇక టీత్ అనేవి ఫారెంజియల్ టీత్ ఉంటుంది. కాడల్ ఫిన్ అనేది డీప్లీ ఫోర్క్డ్ అయి ఉంటుంది. అండ్ లాటరల్ లైన్ మీద చూసుకున్నట్లయితే, సో లాటరల్ లైన్ నుంచి వెంట్రల్ ఫిన్ వరకు యొక్క బేస్ వరకు చూసుకున్నట్లయితే 6 నుంచి 7 rows ఆఫ్ స్కేల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ ఈ యొక్క ఫిష్ యొక్క కలర్ చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్లో ఉంటుంది. అది కూడా బ్యాక్ పార్ట్లో సిల్వర్ కలర్లో ఉంటుంది. అండ్ బికమింగ్ లైటర్ ఆన్ ది సైడ్స్ అండ్ బినీత్. సో సైడ్స్లోనూ కింద పార్ట్కి వచ్చేసరికి ఆ యొక్క సిల్వరీ కలర్ అనేది లైట్ అయిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఫిన్స్ ఎస్పెషల్లీ ది వెంట్రల్, యానల్ అండ్ లోవర్ కాడల్ స్టెయిన్ విత్ బ్లాక్. సో ఏవైతే ఫిన్స్ ఉన్నాయో వెంట్రల్ కానీ, యానల్ కానీ, కాడల్ కానీ ఇవన్నీ బ్లాక్ కలర్లో ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ ఈ యొక్క ఫిష్ అనేది ఎక్కువగా సింధ్,
Punjab, the Deccan, and probably northeast Bengal, and also seen in southern India, at least to Orissa. సో యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది సింధ్లో, పంజాబ్, డెక్కన్లో, నార్త్ ఈస్ట్ బెంగాల్లో అండ్ ఆల్సో సదర్న్ ఇండియాలో, అది కూడా ఒరిస్సాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఈ యొక్క ఫిష్ యొక్క కలర్ చూసుకున్నట్లయితే సో ఈ యొక్క ఫిన్స్ అనేవి బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇది పైన చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్లో ఉంది. అండ్ స్లోగా సైడ్స్కి కిందకి వచ్చేసరికి ఒక సిల్వర్ కలర్ అనేది డల్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ లేబియో కల్బసు. అండ్ హియర్ ద మౌత్ ఇస్ నారో. సో ఈ యొక్క కల్బసు ఫిష్ యొక్క మౌత్ అనేది నారోగా ఉంటుంది. అండ్ వైడ్గా కాకుండా చాలా నారోగా చిన్నగా ఉంటుంది. స్నౌట్ అనేది అబ్ట్యూస్ ప్రొట్రూడ్ అయినట్టుగా ఉంటుంది. అండ్ డిప్రెస్డ్. సో స్నౌట్ అనేది అబ్ట్యూస్ రౌండ్గాను డిప్రెస్డ్గా ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ లిప్స్ అనేవి థిక్గా ఉంటాయి, ఫ్రింజ్డ్గా ఉంటాయి. అండ్ ఈచ్ హ్యావింగ్ ఏ డిస్టింక్ట్ ఇన్నర్ ఫోల్డ్. సో లిప్స్ అనేవి థిక్గా ఉంటాయి, ఫ్రింజ్డ్గా ఉంటాయి, అండ్ హెచ్చుతగ్గులుగా ఉంటాయి, అండ్ లోపలికి ఫోల్డ్ అయినట్టు కనిపిస్తాయి. అండ్ గిల్ రైకర్స్ అనేవి చాలా షార్ట్గా ఉంటాయి. బార్బిల్స్ అనేవి 4 ఇన్ నెంబర్లో ఉంటాయి. ఫారెంజియల్ టీత్ అనేవి ప్రజెంట్ అయి ఉంటుంది. కాడల్ ఫిన్ అనేది డీప్లీ ఫోర్క్డ్ అయి ఉంటుంది. లేదా లాటరల్ లైన్ స్కేల్స్ చూసుకున్నట్లయితే సో లాటరల్ లైన్ నుంచి వెంట్రల్ ఫిన్ యొక్క బేస్ వరకు మధ్యలో ఉన్న స్కేల్స్ అనేవి 5.5 నుంచి 6 రోస్ ఉంటాయి అని చెప్తున్నారు. సో ఈ యొక్క లాటరల్ లైన్ నుంచి ఈ యొక్క బేస్ ఆఫ్ ది వెంట్రల్ ఫిన్ వరకు చూసుకున్నట్లయితే స్కేల్స్ అనేవి 5 to 6 రోస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ స్నౌట్ చూసుకున్నట్లయితే అబ్ట్యూస్ అండ్ డిప్రెస్డ్ స్నౌట్ అనేది కనిపిస్తుంది. అండ్ లిప్స్ అనేవి ఫ్రింజ్డ్గా ఉంటే ఇన్నర్ ఫోల్డ్ అనేది లోపలికి మర్చుకున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అండ్ కాడల్ ఫిన్ అనేది డీప్లీ ఫోర్క్డ్ అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 4 బార్బిల్స్ ఉంటాయి. అండ్ కలర్ బ్లాకిష్. సమ్టైమ్స్ మెనీ స్కేల్స్ హ్యావ్ స్కార్లెట్ సెంటర్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువగా దీని యొక్క కలర్ అనేది బ్లాక్గా ఉంటుంది. కొన్ని ఫిషెస్లో స్కేల్స్ అనేవి స్కార్లెట్ సెంటర్ అనేది ఉంటుంది. సో రెడ్డిష్ సెంటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫిన్స్ కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇక డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే పంజాబ్, సింధ్, డెక్కన్, సదర్న్ ఇండియా, మలబార్, ఫ్రమ్ ది కృష్ణా త్రూ ఒరిస్సా, బెంగాల్ అండ్ బర్మా. సో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది పంజాబ్, సింధ్, డెక్కన్, సదర్న్ ఇండియాలో ఉంటుంది. అండ్ ఆల్సో మల్బార్ కోస్ట్లో కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ కృష్ణా రివర్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ పాసెస్ త్రూ ఒరిస్సా, బెంగాల్ అండ్ బర్మా రీజన్స్ వరకు ఈ యొక్క ఫిష్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. దీని యొక్క గ్రోత్ చూసుకున్నట్లయితే 3 feet ఇన్ లెంత్. సో 3 feet వరకు దీని యొక్క గ్రోత్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ బ్లాక్ ఇన్ కలర్ అని చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.